అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు ఏమని? కర్మ చేస్తూ వెళ్ళు, ముందు కర్మ చేస్తూ 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 నువ్వెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇంకా నువ్వెవరవో కాదు, నా లోపల ఒకడివి. మనిషికి భగవంతుడికి తేడా అనేది మనం పెట్టింది కానీ భగవంతుడు పెట్టినది కాదు. భగవంతుని యొక్క అంశనే మనము. మన ప్రయాణం అంతా కూడా ఒకే గమ్యం కోసం, మన లక్ష్యం అంతా కూడా ఒకటే. మన ప్రయాణం అంతా భగవంతుడిని చేరుకోవడానికి మార్గాలు అన్వేషించడం. మన గమ్యం భగవంతుని చేరుకోవడం. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే మన యొక్క అసలు స్వరూపము. భగవంతుడికి మనకు తేడా ఏంటి? ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్పగలుగుతారా? మనకు భగవంతుడికి తేడా ఏంటి? మనం కల్మష సహితులం సార్, భగవంతుడు కల్మష రహితుడు. ఓకే, ఇంకా సార్ టైం స్పేస్ కి భగవంతుడు, మనము కాదు. ఓకే, ఇంకా అంటే జనరల్ గా చూసేది అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్, కానీ అలా కరెక్ట్ ఆన్సర్ కాకుండా మామూలుగా మనకు తెలిసిన చెప్పండి. మీరు కరెక్ట్ ఆన్సర్, అదే కరెక్ట్ ఆన్సర్, కానీ ఆ కరెక్ట్ ఆన్సర్ వద్దు మనకు. జనరల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఓకే, భగవంతుళ్ళు మలినం ఉండదు, మనలో మలినం ఉంటుంది అది చెప్పారు. అది కాకుండా ఇంకేదన్నా చెప్పండి. ఆయనలో 100% శక్తి ఉంటుంది సార్. ఆ శక్తి మనం కాస్త మాత్రమే కలిగి అదే యూటిలైజ్ చేసుకుంటాం. కరెక్ట్ కరెక్ట్. రాధిక ఏదో చెప్పబోతున్నారు. రాధిక, భగవంతుడు సర్వవ్యాపి సార్. ఓకే ఓకే ఓకే. మానవులకు జనన మరణాలు ఉన్నాయి, భగవంతునికి అవి లేవండి. భగవంతుడు సత్యం. ఓకే, సత్యం జగన్మిథ్య. సో మీరు అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. యాక్చువల్లీ నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పడం లేదు. చక్రలక్ష్మి గారు చెప్పండి. కర్మ అనిపించడానికి మనం పుట్టామని, ఆయన కర్మ ప్రదాత భగవంతుడు. ఓకే ఓకే, మీరు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు. అది అది నేను చెప్తాం అనుకున్నది మీరు చెప్పారు. అవి కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వేరు. ఏంటంటే మనకు సార్ మనకి కోరికలు ఉంటాయి, దేవుడికి ఏమి కోరికలు ఉండవు సార్. సార్ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి సార్. మనకు భగవంతుడికి తేడా సార్ ఇంకోసారి రిపీట్ చేయండి సార్. మనకు భగవంతుడికి తేడా. అచ్చా, ఓకే ఓకే. మనకి జనన మరణాలు ఉంటాయి, అతనికి ఉండవు సార్. శరీరానికి జనన మరణాలు, శరీరానికి జనన మరణాలు సార్. ఆత్మకు లేదు కదా, జనన మరణాలు లేవు. శుద్ధ సత్వ స్వరూపం భగవంతుడు ఉంటాడు. చైతన్య స్వరూపుడు అండి. అతను నిర్వికారుడు, తర్వాత అవసరం లేదు భగవంతుడికి. నిర్లేపుడు. సో మనకంటే ఎక్కువ శక్తులు ఉన్నవాడు భగవంతుడు, అంటే ఎక్కువ లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు, అంతేనా? మనకంటే ఎక్కువ లక్షణాలు అంటే త్రిగుణాలకు అతీతంగా ఉండడము, కల్మషాలు లేకుండా ఉండడము, అన్ని చోట్ల వ్యాపించి ఉండడము. ఓకే, ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు సర్వవ్యాపి, అంటే అది అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు. ఆయనని భగవంతుడు అని చెప్పేసి చెప్తున్నాం. కరెక్టేనా? అంటే మనకంటే కూడా వేరుగా ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన సర్వశక్తిమంతుడు. మనకు అంత శక్తి లేదు. కరెక్టే కదా? ఈ సృష్టి అంతటిని ఆయనే రచిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కర్త ధర్త అంతా అతనే, కారణం అతనే, కర్మ అతనే. సో కాబట్టి మనకి లిమిటెడ్ ఉంది. అంటే మన శరీరం మనం లిమిటెడ్ గా ఉన్నాం, బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ డ్యూటీస్ చేస్తుంటాం మనం. బట్ అతను విస్తారం, బేహద్ లో ఉంటారు ఆయన. దేవుడు అంటే బేహద్, అంటే సర్వవ్యాపి.
ఓకే, ధర్మలత గారు. యాక్చువల్లీ ధర్మలత గారు. అంటే శరీరం భగవంతుడు మనము ఒకటే సార్. శరీరం తీసుకుంటే డిస్టింక్షన్ ఉంది. అంటే శరీరం మనం తీసుకుంటాం కనుక ఈ డిఫరెన్స్ చెప్పుకుంటున్నాం, లేకపోతే మనం భగవంతుడు సమానమే సార్. ఓకే, పద్మ గారు, ధర్మలత గారు, పద్మ గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. భగవంతుడు మనం ఒకటే సార్. ఓకే, పద్మ గారు. కలిగిన వాడు భగవంతుడు. పద్మ గారు మళ్ళీ గట్టిగా పద్మ గారు మళ్ళీ గట్టిగా చెప్పండి, వినిపించట్లేదు. కర్త కర్మ క్రియ ఇంద్రియ నిగ్రహత కలిగిన వ్యక్తి భగవంతుడు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మనము సమ్మరీ చేసుకుందాం ఒకసారి. మ్యూట్ లో లేరు. సూర్యశ్రీ గారు చెప్పండి. త్రిగుణాలు లేవు. అది ఇందాక చెప్పేశారు ఆల్రెడీ, అది ఇందాక చెప్పేశారు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ, డిస్టర్బ్ లేకుండా ఒక్కసారి. ఓకే, థ్యాంక్ యూ. భగవంతుడు అనేది మనకు వేరుగా ఉన్నటువంటి లక్షణము అని చెప్పేసి మీరు అందరూ ఒప్పుకుంటున్నారు. అంటే భగవంతుడు వేరు, మనం వేరు. మనకంటే కూడా భగవంతుడికి గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఎక్కువ లక్షణాలు ఉన్నాయి. మనకు అటువంటి లక్షణాలు లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడిని ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి అంటే శ్రీనివాస్ గారి మెడ లోపల ఒక తబలా వేద్దాం. ఓకేనా? వేసిన తర్వాత నేను చెప్తుంటాను, మీరు అందరూ చేతుల లోపల చిరుతలు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏం చేద్దాము, నేను తబలా కొడుతూ ఉంటాను. ఆయనకి తబలా వస్తుందా అని అనుకోకండి, చాలా బాగా కొడతాను నేను. సో అప్పుడు నేను విఠల విఠల గోవింద అనాథ రక్షక గోవింద అని చెప్పేసి పాడి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఏం సాధించాలి మనము? మనకి ఇవాళ బస్సులో సీటు దొరకలేదు, దేవుడా నాకు ఇవాళ బస్సులో సీటు దొరికిచ్చు అంటే బస్సులో సీటు దొరికిస్తాడు భగవంతుడు. లేదు, నేను ఒక మంచి పని చేశాను, ఆ మంచి పని 10 మంచి పనులు చేశాను, ఆ మంచి పనుల గురించి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కొన్ని చెడ్డ పనులను చేశాను, వాటి గురించి కొద్దిగా భయపడుతున్నాను, తెలుసో తెలియక. అంటే కొంతమందికి అది కూడా ఉండదు, కొంతమంది మాత్రం భయపడుతూ ఉంటారు. అయ్యో నేను తప్పు పని చేసి ఉంటాను అని భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాయశ్చిత్తం, ఎవరో ఒక వ్యక్తి దొరుకుతాడు. నువ్వేం చేశావు అంటే నేను బాగా డ్రింకింగ్ చేశాను సార్, మొన్న అనుకోకుండా పార్టీ లోపల డ్రింకింగ్ చేశానంటే పంచమహాపాతకాల లోపల ఒకటి డ్రింకింగ్. కాబట్టి నువ్వు చేసినటువంటి డ్రింకింగ్ లోపల డ్రింకింగ్ చేసావు కాబట్టి దీనికి నువ్వు భాగవతము గాని రామాయణం గాని 9 రోజులు ఎవరితో ఉన్న పండితులతో చదివించాలా అని చెప్తాడు ఒక ఆయన. చెప్పి ఎవరైతే చెప్తారో ఆయననే చదవడానికి కూడా వస్తారు అనమాట. ఎవరైతే చెప్తాడో ఆయననే చదవడానికి వస్తాడో 2-3 లక్షలు ఖర్చు పెట్టిస్తాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటివి రెండు. ఒకటేమిటంటే మనకు భగవంతుడు ఉన్నాడు, అతను మనకు వేరుగా ఉన్నాడు అనేటటువంటిది ఒకటి, ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం పాపాలు పుణ్యాలు చేస్తాము కాబట్టి మనం భగవంతుడికి దూరం. మళ్ళొకసారి చెప్తున్నా, భగవంతుడు మనం వేరు. కొద్దిగా ఇవాళ మళ్ళీ కొద్దిగా కష్టం అవుతుంది, కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇది కూడా ఉపదేశం సారం లాగానే కొద్దిగా కఠినమైనది. మనకు భగవంతుడికి వేరుంది. మనము పాపాలు పుణ్యాలు చేస్తాము. పుణ్యాలు చేసినప్పుడు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాము, పాపాలు చేసినప్పుడు కొంత భయపడుతూ ఉంటాం. అంటే అందరూ భయపడతారని కాదు, భయపడే వాళ్ళు కొంతమంది భయపడి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాగ మనకు 2 రకాల పద్ధతులు మనకు దొరికాయి. ఇప్పుడు నౌ లెట్ us కమ్ బ్యాక్ టు మన ఒరిజినల్ క్వశ్చన్. ఏమిటి? భగవంతుడికి మనకు నిజంగా తేడా ఉందా? మనకంటే శక్తివంతుడు భగవంతుడు. ఓకే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ఒక పర్వతం ఎక్కాడు, హిమాలయ పర్వతం. నేను హిమాలయ పర్వతం ఎక్కలేకపోయాను. ఎవరెస్ట్ ఎక్కేశాడు, అతను అవలీలగా ఎక్కేశాడు. ఓకే, అతడు నాకంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నవాడు, అతను దేవుడు అంటాను. తప్పా కరెక్టా? తప్పు సార్. ఓకే, ఇందాకనే మనకంటే ఎక్కువ శక్తి ఉన్నవాడు అని చెప్పేసి అనుకున్నాం. సరే, మన ఎదురుగా ఒక కల్మషం లేని ఒక చిన్న పిల్లవాడు కనిపించాడు, ఏ కల్మషం కూడా లేదు. సో ఆ పిల్లవాడు దేవుడు, మనం దేవుళ్ళం కాదు. కల్మషం లేకపోతే దేవుడు అయిపోతారా? అయితే పిల్లలందరూ దేవుళ్ళే అంటే అది కాన్సెప్చువల్లీ కరెక్ట్, కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. వాళ్ళ పూజించి వాళ్ళకి రోజు వాళ్ళనే పూజించచ్చు కదా. సో మనం కూడా కల్మషం లేకుండా ఏమీ ఎదగకుండా అలా ఉండిపోదామా? అయితే జవాబు చెప్పాలి. కల్మషం లేకుండా ఉండడము సార్, అది అలా ఉండిపోతాం సార్. సో కాబట్టి కల్మషం లేకుండా ఇంకా మనం ముందుకి ఎదగాలని ప్రయత్నిస్తాం. మనకు ఆ సెన్స్ ఇచ్చాడు కనుక, ఆ ఆపర్చునిటీ దొరికింది కనుక మనం ఇంకా మన పురుషార్థం ముందుకు చేసుకుంటూ
సాధన పెంచుకుంటూ ఉండడానికి మన లక్ష్యం మోక్షం కనుక అక్కడికి చెందడానికి ప్రయత్నించాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు మన లోపల మోక్షం ఎంతమంది సాధన చేస్తున్నారు? పుణ్యం మనం చేసుకుంటున్నామా, పాపాలు చేస్తున్నామా, మోక్ష సాధన చేస్తున్నామా? జనరల్ గా మనమంతా అంటే మన గ్రూప్ అని కాదు, ఇన్ జనరల్ ఎవరైనా చెప్పండి జవాబు. వెళ్తున్నారు సార్, అన్ని రకాల కర్మలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, మరి మోక్షం కావాలి అని ప్రతి ఒక్కరికి ఎవరిని అడిగినా కూడా హిందూ ధర్మంలో నాకు కావాలి ఏంటి అంటే మోక్షం అని చెప్పేసి చెప్తారు కదా. అవును సార్. ఎవరిని అడిగినా కూడా నీకేం కావాలి అంటే మోక్షం కావాలి అని చెప్తారు. కరెక్టే కదా? ఆ మోక్షం ఏంటి అనేటటువంటి విషయానికి ఎవరైనా జవాబు చెప్పగలుగుతారా? ఇది మోక్షం మనం తెలుసుకోవటమే, మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే మోక్షం. స్వస్వరూప సాధనే మోక్షం. కరెక్ట్. ఇప్పుడు ఎంతమంది స్వస్వరూప సాధన చేస్తున్నారు? ఒక వీడియో చూడడానికి శివవాణి గారు చెప్పండి. జన్మరాహిత్యమే మోక్షం. ఆలోచన ద్వారా జ్ఞానాన్ని పొందాలి. కరెక్ట్. ఇప్పుడు ఎంతమంది ఆలోచన ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నారు? ఎంతమంది దీని గురించే రోజంతా ట్రై చేస్తున్నారు? ఇప్పుడు ఇది శాశ్వతమైనటువంటిది మోక్షం, అశాశ్వతమైనటువంటివి కోరికలు. సో ఇప్పుడు ఈ గ్రూప్ లోపల మేము రోజుకు 18 గంటలు మోక్ష సాధన చేస్తున్నాం అన్న వాళ్ళు కొద్దిగా ఒకసారి చేయలేబండి ఎవరైనా సరే. సాధ్యమైనంత వరకు చేస్తున్నాం సార్, చాలా ట్రై చేస్తున్నాం. మీరు ఫంక్షన్ కి వెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మా? ఓ సార్, నిజం చెప్పండి ఏం పర్వాలేదు. చెప్తున్నా సార్, మొన్న మా మరిది వాళ్ళ మన్మరాలు బర్త్డే దగ్గర వాళ్ళ తప్పదని తీసుకుపోతాడు సార్ మా సార్. ఏం చేయాలి? అయ్యో, మనవరాలి ఎవరు? అబ్బా, చాలా దూరపు సంబంధాలకు వెళ్ళిపోతున్నారు. ఓకే సరే, ఓకే. ఇంకా పోని మీ ఇంటికి తెలిసిన చుట్టాలు అంటే మీ భర్త మీ పిల్లలు తప్ప ఇంకా బయట వాళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఎన్ని రోజుల కింద వచ్చారు? అన్మ్యూట్ అయింది సార్, ఆ రోజు వచ్చి నుంచి మళ్ళీ రాలే. ఇక అంటే ఇన్ జనరల్ వారానికి ఎన్ని రోజులు వస్తారు జనరల్ గా? రాదు సార్, ఎవరు రారు దాదాపు. ఓకే, ఈ గ్రూప్ లోపల 1 year అయినా కూడా మనం బంధువుల ఇంటికి వెళ్ళలేదు, మన ఇంటికి బంధువులు రాలేదు, తర్వాత మనము ఫంక్షన్ కి వెళ్ళలేదు, ఫంక్షన్ కి రాలేదు, మన ఫంక్షన్ కి వెళ్ళలేదు, మన ఇళ్లలో ఫంక్షన్స్ కి రాలేదు, మన ఇళ్లలో ఏ వ్రతాలు చేయలేదు, మనం ఎవరి ఇళ్లలో వ్రతాలకు వెళ్ళలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేయలేపండి. అట్లేందుకు ఉంటారు, చాలా మందిలో ఉన్నారు, చాలా మంది మోక్షం. ఇప్పుడు ఇంతమంది ఇంత కరెక్ట్ జవాబులు చెప్పారు. ఎవరైనా ఫ్యామిలీలో మెంబర్ పోతే వెళ్ళారు కదా సార్, అలాంటి అవి వదిలేయండి, అది కూడా తగ్గినవి వెళ్ళాల్సిందే. అవి కాక సరే, రోజుకు 18 గంటల పాటు నేనెవరు అని స్వస్వరూప సాధన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? గంటలు అంటే నేను అనేది. సో ఓకే, పోనీ ఇంకో క్వశ్చన్ ఇంకో రకంగా అడుగుతాను. అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి మానవ జన్మలో? ఓకే, మోక్షం. సో అన్నిటికంటే ముఖ్యమైనది మోక్షమైనప్పుడు మోక్షానికి ఎంత సమయం పెడుతున్నాము? తర్వాత మన ఇళ్లలో పనులకు, తర్వాత మన జనరల్ కర్మలకు, మనం అనవసరమైనటువంటి బంధాలకు ఎంత టైం పెడుతున్నాం? మోక్షానికి అపోజిట్ ని బంధం అంటారు. ఓకేనా? మోక్షము దీనికి అపోజిట్ బంధం అంటారు కదా. మోక్షానికి ఎక్కువ టైం పెడుతున్నామా, బంధానికి ఎక్కువ టైం పెడుతున్నామా? ఎవరైనా జవాబు చెప్పండి. మొహమాటం ఇలా సిగ్గుపడాల్సింది ఏం లేదు. బంధానికి ఎక్కువ టైం పెడుతున్నాం. మోక్షానికి అన్నది జస్ట్ ఆలోచనగా మాత్రమేనండి, మిగతాదంతా మా సంసారంలో ఈ బంధాలకే ఎక్కువ టైం సరిపోతాం. మీరు అంటే మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయండి మేడం? మీకు చాలా బాధ్యతలు ఉన్నాయా నాగలక్ష్మి గారు? చాలా బాధ్యతలు ఉన్నాయా? పెద్ద సంసారమా? సంసారం ఒక నిమిషం నాగలక్ష్మి గారిని జవాబు చెప్పండి. ఆలోచననే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి సార్, ఎక్కువ ఆలోచనలు ఎక్కువ. అంటే ఆలోచనలు అంటే ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తారు కదా. అంటే మీరు చెయ్యాల్సినవి, మీకు పెండింగ్ జీవితంలో ఎన్ని ఉన్నాయి బంధాలు ఇప్పుడు ఇంకా మీరు చెయ్యాల్సినవి? అంటే ఇప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, మా అమ్మాయి పెళ్లి గురించి నాకు బాధ్యత అండి, నా ఆరోగ్యం గురించి బాధ్యత, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి బాధ్యత, అన్నిటికీ బాధ్యతగానే ఉంటుంది. ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సరే. అంటే మీకు రోజుకి అంటే మీకు వారానికి ఒక 3-4 రోజులు తినడానికి కొద్దిగా కష్టం అవుతుంది, అంతేనా? అవును సార్. అలాంటి వాళ్ళకు అదే తినడానికి కష్టమైతే అది నిజమైనటువంటి ప్రాబ్లం.
సో ఆవిడకి ప్రాబ్లం ఉందని నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఇంట్లోపల మనకు రోజుకు మనకు 3 పూటలు తినలేనటువంటి వాళ్ళు, ఆవిడకి ఉన్నటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మూడు పూటలు కూడా అంటే రేపు ఫుడ్ దొరుకుతుందా లేదా అనేంత బాధపడేవారు ఎవరున్నారు ఇంకా గ్రూప్ లోపల? ఓకే. సో అయినా కూడా బంధాలకి అందరూ అట్లా అందరం, అందుకే నేను అన్నాను చూడండి, అందరం అనకూడదని. ఇప్పుడు ఆవిడ గురించి మనకి ఇవ్వాలి కదా తెలిసింది, ఆవిడకి ఇవ్వాలి మనం తెలుసుకున్నాం. ఆవిడకి సరైన భోజనం కూడా అందడం లేదు అంటే భోజనం దొరకడానికి కూడా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం అటువంటి వారికి మనకు ఖచ్చితంగా వారికి ఏంటంటే బాధ్యతలు తప్పవు కాబట్టి వారికి ఆ ఆలోచనలు వద్దన్నా కూడా కొంతవరకు రావడం సహజం. ఎవరికైతే భోజనం కూడా దొరకనటువంటి ప్రాబ్లం ఉందో, అంటే రోటీ కపడా మకాన్ అని అంటారు కదా, ఈ బేసిక్ నీడ్స్ దొరకని వాళ్ళకి మిగతావి కొంత కష్టమయ్యే అవకాశం ఉంది. నేనేమంటున్నానంటే మోక్షం సాధించడం ఎవరికి కష్టం అవుతుంది, వాటి గురించి కష్టం అవుతుంది. ఓకే సరే. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఇందులో ఎవరు లేదన్నారు. ఇందులో అందరికంటే అన్నిటికంటే ముఖ్యం మోక్షం అని తెలుసుకున్నాము. అండ్ మోక్షానికి అడ్డు వచ్చేది బంధము అని చెప్పేసి తెలుసుకున్నాము. బంధాల లోపల సరే పోనీ ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా జవాబు చెప్పండి. గత 10 రోజులలో అనవసరమైన ఫోన్ కాల్స్ నేను ఒక్కటి కూడా చేయలేదు. అనవసరమైన ఫోన్ కాల్స్ అంటే ఏం బాగున్నావా, ఎట్లా ఉంది, ఆరోగ్యం బాగుందా అనే కాల్స్ కూడా అనవసరమైన కాల్స్ నా ఉద్దేశంలో. అలాగా అత్యంత ఆత్మీయులు అంటే మనకు చిన్నగా గోరుకు దెబ్బ తగిలితే వాళ్ళు బాధపడతారు. ఓకే, మనకు ఏదైనా లాభం వస్తే సంతోషపడతారు. అట్లాంటి వాళ్ళకు కాల్స్ చేసిన దాన్ని నేను లెక్కలో పెట్టాను. అలాంటి వాళ్ళకి మీరు ఎంతసేపు మాట్లాడినా ఓకే. అలా కాని వాళ్ళతో ఎంతమంది కాల్ చేశారు? అసలు ఒక్కళ్ళకి కూడా అలాంటి వాళ్ళకి కాల్ చేయలేదు 10 రోజుల్లో అనే వాళ్ళు ఎవరైనా చెప్పండి. కానీ మీరు మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పారు కదా, మరిది గారి మనవరాలు అన్నారు కదా ధర్మలత గారు. ఫోన్ కాల్ అన్నారని నేను ఫోన్ కాల్. ఓకే సరే. ఫోన్ కాల్ కానీ కలవడం అంటే ఫోన్ కాల్ చేయకుండానే కదా డైరెక్ట్ వెళ్ళిపోయారా? ఓకే సరే. అట్లా డైరెక్ట్ వెళ్తే ఓకే. ఫోన్ కాల్ చేసి అంత బాగుందా అసలు పర్వాలేదండి. నేను తప్పని అనడం లేదు. మన సాధన నిర్వాణ దశకంలో ఏం చెప్తారంటే నేను ఎవరిని అనేటటువంటి సాధన చేయడమే ముఖ్యము. అయితే నేను ఎందుకు నన్ను నేను తక్కువగా అంచనా వేసుకుంటాను అంటే నేను బంధంలో ఉండడం వల్ల, నాకంటే దేవుడికి ఎక్కువ శక్తి ఉంది అనుకోవడం వల్ల నేను ఇవన్నీ చేసుకుంటాను. అయితే నాకంటే ఎక్కువ శక్తి ఉంది అని ఎలా అనుకుంటా ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతే హిమాలయ ఎవరెస్ట్ ఎక్కిన వాడు కూడా దేవుడు అయిపోవాలి. ఒక చీమకి ఒక మనిషిని చూస్తే దేవుడు లాగా ఉంటుంది. కుక్క ఏమనుకుంటుంది తెలుసా? మనల్ని అందరినీ చూసి నా ఇంట్లో 5 దేవుళ్ళు ఉన్నారు అనుకుంటుంది కుక్క. ఎందుకంటే కుక్క కంటే నేను శక్తివంతుని. ఏనుగుకి కొన్నాళ్ళ తర్వాత మనం దాన్ని బాగా పెంచుకుని దాన్ని బాగా మనం రోజు దానికి గడ్డి వేసి దాన్ని అన్ని రకాలుగా చేస్తే ఏనుగు కూడా ఏమనుకుంటుందంటే మనం దేవుళ్ళు అనుకుంటుంది. ఓకేనా? సో దేవుళ్ళు అనుకోవడానికి మీరు చెప్పిందే కారణమైతే, ఒకవేళ మీరు చెప్పినటువంటివే కారణమైతే సో ఎవరైనా దేవుడు అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కల్మషం లేని వాళ్ళు అంటే అందరు పిల్లలు దేవుళ్ళు అవ్వాలి. లేదా మన దగ్గరే ఒక వ్యక్తి ఉంటాడు, చాలా అమాయకుడు, పిచ్చోడు, వాడికి ఏం తెలియదు, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్, వాళ్ళకి అసలు ఏముంటది. సో మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అందరూ దేవుళ్ళే అంటారు మీరు. కాబట్టి మన ఆలోచన మనం ఎలా మార్చుకోవాలి అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటిదంతా కూడా ఒక పెద్ద కళ. ఈ కళ లోపల ఏమవుతుందంటే ఇందాక మీరు చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. ఎంత కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారంటే మనం ఏదైతే నేర్చుకోవాలో నిర్వాణ దశకంలో, ఏదైతే నేర్చుకోవాలో మనం ఆత్మబోధలో అవే చెప్పారు. మీరు చెప్పిన జవాబులు ఒకసారి నేను సమ్మరీగా చెప్తాను చూడండి. మొదటిది, దేవుడికి గుణాలు ఉండవు, పర్ఫెక్ట్. నంబర్ 2, దేవుడు అత్యంత శక్తివంతుడు, సృష్టి స్థితి లయ చేస్తాడు, అవి మనం చేయలేము. మూడవది, దేవుడు సర్వవ్యాపి, మనం ఒక దగ్గరే ఉన్నాము, దేవుడు సర్వవ్యాపి. ఓకే. తర్వాత దేవుడు గుణాతీతుడు, దేవుడికి కల్మషం ఉండదు అని చెప్పారు, కరెక్టే. తర్వాత దేవుడు కర్మఫల ప్రదాత అని చెప్పారు. ఇలాగా మీరు చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్యురేట్. అందులోపల ఎటువంటి తప్పు కూడా లేదు, నిజమే. దేవుడి లోపల ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. దేవుడి లోపల ఇటువంటి లక్షణాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకరు ఏం చెప్పారు? టైం అండ్ స్పేస్ లేనివాడు దేవుడు అంటే దేశకాల పరిస్థితులతో సంబంధం లేనివాడు దేవుడు అని చెప్పారు. సరే, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం ఆలోచిద్దాం. అందరూ కూడా ఏంటంటే ఇవాళది అంటే ఎవ్రీ మండే కొద్దిగా కష్టం ఉంటుంది ప్రవచనము. వీలైనంత డిస్కషన్ చేస్తూ మీకు ఒక్క పాయింట్ అర్థమయ్యేలాగా చేస్తాను అంతే. ప్రతి వారం ఒక పాయింట్ అర్థమయ్యేలాగా చేస్తాను. కొద్దిగా జాగ్రత్తగా వినండి.
కొద్దిగా కష్టమైంది. ఇప్పుడు నేను నిద్రపోతున్నప్పుడు నేను స్వప్నం లోపల రకరకాల దేశాలకు వెళ్ళాను, రకరకాల లోకాలకు వెళ్ళాను, అంతా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? నేను ఎక్కడున్నానంటారు? ఇంట్లోనే ఉంటారు సార్. ఆత్మ ఇంట్లోనే మాత్రం ఉన్నాం. ఆత్మ ఇంట్లోనే మాత్రం ఉన్నాం. అంటే రకరకాల చోట్ల తిరిగిపోతున్నట్టుగాను, రకరకాల చోట్ల ఉంటున్నట్టుగాను, రకరకాల పనులు చేస్తున్నట్టుగాను నేను ఎంత భావిస్తున్నా ఉన్నది ఒకటే. కళ్ళు తెరిచిన తర్వాత నాకేమనిపించింది? ఇది ఇది సత్యము అని చెప్పేసి తెలిసింది. ఇది సత్యము అని చెప్పేసి తెలిసింది. ఓకే, అంటే సత్యం ఏది అంటే సత్యంకి దేశకాల పరిస్థితులు ఉండవు. మీరు ఈ దేశం ఎక్కడ పడుకున్నారో మీకు తెలియదు. టైము మీకు ఎంత టైం గడిచిపోయిందో ఒక స్వప్నం లోపల తెలియదు. సో దేశకాల పరిస్థితులు మనకు కూడా తెలియవు. ఇది కాక పూర్తి నిద్రావస్థలో ఉన్నారు. పూర్తి నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత స్వప్నాలు కూడా రావు. ఆ సమయంలో అందరూ ఎక్కడున్నారు చెప్పండి? ఆ సమయంలో మీరు ఎక్కడ పడుకున్నారో మీకు తెలుసా? ఎంత సమయం పడుకున్నారో మీకు తెలుస్తుందా? ఎవరైనా జవాబు చెప్పండి. అంటే వేరే వ్యక్తిగా తీసుకుంటున్నారు మీరు. అంటే ఇప్పుడు మనకు దేవుడు వేరే అన్నట్టుగా భావిస్తున్నారు మీరు. ఇప్పుడు ఈ నిర్వాణ దశకం అంతా కూడా ఏంటంటే మనలోని దేవుణ్ణి బయటికి తీయడం. ఇప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని బయటికి తీయడానికే మన గ్రంథాలన్నీ కూడా చెబుతున్న వల్ల ఏంటంటే నిర్వాణ దశకంతో సహా మనలో ఉన్న దేవుణ్ణి ఎలా బయటికి తీయాలి. మనలో ఉన్న దేవుణ్ణి బయటికి తీయాలి అంటే బంధాలు పెట్టుకుంటే బయటికి తీయలేము. బంధాలు పెట్టకుండా అంతర్ముఖంగా ఆలోచించాలి. ఉపదేశ సారంలో ఏ విధంగానైతే నేను దృక్ ఎదురుగా ఉన్నవన్నీ దృశ్యాలు, నేను బతుకుతున్నది దృశ్యాలలో. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను నిన్నేం జరిగిందో ఆలోచిస్తున్నా, మొన్నేం జరిగిందో ఆలోచిస్తున్నా, రేపేం చేయాలో ఆలోచిస్తున్నా, ఎల్లుండి ఏం చేయాలో ఆలోచిస్తున్నా, ఫ్యూచర్ ఏమైపోతుందో ఆలోచిస్తున్నా. నేను బతుకుతున్నది మెమోరీస్ లో బతుకుతున్నాను. నేను ఈ రోజులో బతకడం లేదు. ఈ రోజు ఫుడ్ తింటున్నాను, శరీరానికి మేత పడేస్తున్నాం, కానీ నేను బతుకుతున్నది మెమోరీస్ లో బతుకుతున్నాను. నేను బతకాల్సింది ఈ రోజులో బతకాలి, కానీ ఈ రోజులో బతకకుండా నేను మెమోరీస్ లో బతుకుతాను. మనం ఉపదేశ సారంలో ఏమనుకున్నాం? ముందు వాటన్నిటి కోసేయండి, ఫస్ట్ కోసేసేయండి. ఇందాక చెప్పినట్టుగా నాగలక్ష్మి గారికి ఏ విధంగా అయితే భోజనం చేయడానికి కూడా కష్టమవుతుందో, అంటే డబ్బులు తినడానికి కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి వస్తుందో, అటువంటి వాళ్లకు కొంత కష్టం ఉన్నట్టుగా మనం ఒప్పుకుందాం. మిగతా వాళ్ళు కనుక ఒక్కసారి ఆలోచించినట్టయితే ఎంత కష్టం ఉంది మీకు అనేది ఆలోచించండి. అంటే అసలు ఎంత కష్టం ఉంది అనేది ఆలోచించి, కష్టం లేని వాళ్ళు ముందు ఇవన్నీ బయట ఉన్న ఆలోచనలను తగ్గించండి. బయట ఉన్న ఆలోచనలను ఎలా తగ్గిస్తాం మనం? బయట ఉన్న ఆలోచనలను మనం తగ్గించాలి అంటే ఎక్కువ మందిని కలవడం తగ్గించాలి. తగ్గించిన తర్వాత ఏం చేస్తాము? ఇప్పుడు ఇది ఒక్కటి మిగులుతుంది. ఈ 10 మెమోరీస్ మిగలవు, మనకు 10 ఆలోచనలు రావు. ఫ్యూచర్ ఎలా అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ ఏం తెలుసు? మనమే ఉంటామో ఉండమో. ఓకే, నాకు ఒక పని చెప్పండి. నాకు రేపు నన్ను చంపేస్తానని ఒక 10 మంది బెదిరించారు. ఎల్లుండి మా అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరో బెదిరించారు. ఆవులెల్లుండి నా శివాజీ స్పీచ్ విన్న వాళ్ళు కొంతమంది నన్ను ఏమనుకున్నారంటే తురకాళ్ళు అందరూ కలిసి డిసైడ్ చేసుకున్నారు, వీడిని చంపేద్దాము. వీడేం చెప్పాడు? దారుల్ ఇస్లాం, దారుల్ హరబ్, దారుల్ అమన్ 3 చెప్పాడు. మన దగ్గర ఉన్న సీక్రెట్స్ చెప్పేశాడు వీడు. ఓకే, వీడికి ఇస్లాం మతం మనకంటే బాగా తెలుసు. సో కాబట్టి వీడిని చంపేద్దాం అని చెప్పేసి ఎల్లుండి వాళ్ళు వచ్చేసి నన్ను చంపేశారు అనుకోండి. అప్పుడు నేనేం చేయగలను? కూడా భయం వేసింది సార్. వాళ్ళు అంటే కొన్ని వందల వేల సంవత్సరాలుగా హిందువులందరిపైన ఊచకోత జరుగుతోంది. హిందూ కుష్ మౌంటైన్స్ అంటే ఏంటి తెలుసా? హిందూ కుష్ మౌంటైన్స్ అంటే హిందువులందరినీ చంపగా తయారైనటువంటి పర్వతాలు అవి. కొందరు వేలాది మందిని చంపేశాడు. బాబర్ అని ఉన్నాడు. బాబరు ముందు హిందువులందరినీ మనని కాఫీర్స్ అంటారు అనమాట. వాళ్ళు కాఫీర్స్ అంటే దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వాళ్ళు, తర్వాత అవిశ్వాసులు. సో వీళ్ళందరినీ చంపాలి. అతను ఎంత బాధపడ్డాడంటే బాబర్ ఒక రోజు, నేను ప్రతిరోజు నా గుడారాలను చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ కాఫీల రక్తం రోజు దొరలేదు ఇట్లాగా నా గుడారాల కిందకి, ప్రతిరోజు మార్చుకోవాల్సి వచ్చేదని బాధపడ్డాడు వాడు. అలాగా ప్రపంచంలో అత్యధికంగా చంపబడినటువంటి జాతి హిందూ జాతి. సో మరి మిగిలింది కొద్ది మందే. హిందువులలో చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు. అంతవరకు కూడా క్రూరత్వం అంటే ఇలా ఉంటుంది అని కూడా తెలియదు మనకు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే వాళ్ళు హిందూ రాజులు. కానీ ఇలా వచ్చేసేసి నిన్ను చంపేయడం, తర్వాత మారని వాడిని చంపేసేయడం, నీ భార్యని పిల్లల్ని తీసుకెళ్లేసి బానిసలుగా గిఫ్ట్లుగా, వాళ్ళకి ఏంటంటే బానిసలలాగా ఒక్కొక్కరింట్లో 1000 మంది బానిసలు, ఆడ బానిసలు. అర్థం చేసుకోండి నేను ఏమంటున్నాను చెడ్డగా. అటువంటి బానిసలను పెట్టుకునేవాడు అంత దారుణం. ఎందుకంటే వాళ్ళ మతం ప్రకారం అది కరెక్ట్, నువ్వు తీసుకోవచ్చు.
ఎవరినైతే నువ్వు ఓడిస్తావో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంపద, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని నువ్వు తీసుకెళ్లిపోవచ్చు. మగవాళ్ళందరినీ కూడా బయట వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు జీవితం అంతా. తప్పు కాదు అది. సో ఇప్పుడు అలాంటి వాడు ఎవరైనా వచ్చి చంపేస్తే ఏమవుతుంది? ఇప్పటికే ధర్మం లోపల చాలా భాగం కోల్పోయాం. సో కాబట్టి రేపు ఎవడన్నా వచ్చేసి చంపేశాడు అనుకోండి, ఏం చేస్తాం? సో కాబట్టి రేపు ఉందో లేదో తెలియదు. నిన్న జరిగిపోయిన వాటికి ఇంకేం చేయలేం, అయిపోయింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలోచనలు అన్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ వచ్చి వెనక్కి తిరిగి ఆలోచించాలి. నేనెవరిని అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నాను నేను? శ్రీనివాస్ గారి ప్రవచనాలు ఏవో ఉన్నాయో, ఒక గంట సేపు టైం పాస్ అయిపోతుంది. ఇన్నాళ్ళు పిల్లలు తిడుతూ ఇంట్లోపల ఖాళీ కూర్చున్నావు, ఏం రా నువ్వు అని చెప్పి తిడుతున్నారు నా పిల్లలు నన్ను. నా పిల్లల అథారిటీ నా మీద ఎక్కువైపోయింది. నా పిల్లలు నువ్వు పనికిరాని ఇది చేస్తున్నావు అన్నాడు, పనికిరాని ప్రవచనాలు వింటున్నావు అని చెప్పాడు. ఎవడో తెలివి లేనోడు ప్రవచనాలు చెప్తుంటే తెలివి తక్కువ వింటున్నారు. ఒక మూర్ఖుడు చెప్తుంటే 20,000 మంది మూర్ఖులు వింటున్నారు. వీళ్ళందరూ మూర్ఖులు అని చెప్పి ఇంట్లో పిల్లలు బెదిరిస్తుంటే ఏదో ఒక గంట టైం పాస్ అయిపోతుంది. వీళ్ళ బాధ తట్టుకోవడానికి. అలా కాకుండా ఒక్కసారి ఆలోచించడం మొదలెట్టండి. రోజుకు నేను నిజంగా 18 గంటల పాటు ప్రాక్టీస్ చేయగలనా? శ్రీనివాస్ గారు అన్నారు కదా, ఆయన ఇండియాకు వచ్చిన కొత్త లోపల ప్రాక్టీస్ చేసుకున్నాను అన్నారు కదా, మరి మేము ఎందుకు చేయలేము? 12 గంటలు 14 గంటలు ప్రాక్టీస్ పాసిబులా? మేము కూడా అలాగా అందరితో కాల్స్ కట్ చేసి రోజంతా కూడా ప్రవచనాలు వింటూ మాకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ఉండగలమా? అన్నం తినడము, వంట చేయడం లాంటి పనులు ఏవైతే కంపల్సరీగా చేయవలసినటువంటి బాధ్యతలను తప్ప మిగతా వాటి లోపల మేము ఎంతవరకు చేయగలం అని ఆలోచిస్తూ వాటిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటే ఈ బయట ఉన్నటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇంటికి జనాలు రావడము, ఈ హడావిడి, ఈ నవ్వులు, ఈ జోక్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. దగ్గర బంధువులు, దగ్గర వాళ్ళు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. డెఫినేషన్ ఆఫ్ ఆత్మీయులు అంటే ఏంటంటే మీకు ఇంత చిన్న గోరుకు దెబ్బ తగిలినా కూడా గిలగిల కొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు నా గోరు పోయిన రోజు మా అమ్మ ఎంత బాధపడిందో నాకు తెలుసు. అలా బాధపడే వాళ్ళు ఎవరైనా మీకు ఉంటే ఆత్మీయులు, అంటే చాలా బాధపడి నిమిషానికి 6 గంటకి అలా ఫోన్ చేసే వాళ్ళు ఆత్మీయులు ఎంతమంది ఉన్నారో గుర్తు. అలాగే మీకు ఏదైనా ఒక లాభం వచ్చింది, అప్పుడు మీ లాభాన్ని చూసి సంతోషంగా ఉండేవాళ్ళు, వాళ్ళతో కొంత కాంటాక్ట్ ఉంచుకోండి, తప్పని నేను అనను. కానీ మిగతా సమయాన్ని ఆలోచనకై కేటాయించమని చెప్పేసి చెప్తున్నాడు నిర్వాణ దశకంలో. నిర్వాణ దశకం అంతా కూడా ఒక వ్యక్తి యొక్క ఆలోచన మాత్రమే. ఒక వ్యక్తి ఎలా ఆలోచించాలి అనేదానికి. ఎలా ఆలోచించాలి? ఫస్ట్ అసలు నేను ఎవరిని అని చెప్పి ఆలోచించాలి. ఈ ఆలోచన అంతా కూడా ఇన్ని ఆలోచనల్లో, ఇప్పుడు నేను ఆలోచనలలో బతుకుతున్నానని చెప్పారు కదా శ్రీనివాస్ గారు. సో నేను ఆలోచనలన్నీ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను ఇక్కడున్నాను. కానీ నేను ఈ మెమొరీలో కొద్దిసేపు, ఈ మెమొరీలో కొద్దిసేపు, ఈ మెమొరీలో కొద్దిసేపు, ఈ మెమొరీలో కొద్దిసేపు, రోజుకు 18 గంటలు ఇలా నా జ్ఞాపకాలలో బతుకుతూ ఉన్నాను, నా మెమోరీస్ లో బతుకుతూ ఉన్నాను. మరి నేనెక్కడున్నాను? 6 గంటలు పడుకున్నాను. 6 గంటలలో ఒక 2 గంటల పాటు నాలో నేనున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. 18 గంటల పాటు మీరు రకరకాల ఆలోచనలు చేస్తూ ఆలోచనలలో బతుకుతున్నారు. ఒక్క 6 గంటలు మాత్రము నిద్రపోతూ మీలో మీరు బతుకుతున్నారు. మీకంటూ మీరు ఇచ్చుకుంటున్న టైము ఆ నిద్ర. ఆ నిద్రలో, గాఢ నిద్రలో మాత్రమే మీరు స్వస్వరూప సాధన చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ స్వస్వరూప సాధన చేస్తున్నారా? ఎస్, చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? నిద్రలో చేస్తున్నారు. నిద్రలో ఉన్నదేంటి? అమితమైనటువంటి ఆనందం, తట్టుకోలేనటువంటి ఆనందం, శరీరంని మర్చిపోయేటటువంటి ఆనందం, మానసిక బాధలన్నీ మర్చిపోయేటటువంటి ఆనందం, మన పేదరికాన్ని మర్చిపోయేటటువంటి ఆనందం, మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను మర్చిపోయేటటువంటి ఆనందం. అన్ని రకాలుగా ఆనందం ఉంది. బాధ అనేది ఎవరు? నేను బాధా స్వరూపుడనా, ఆనంద స్వరూపుడనా? దీనికోసం నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? బాధ అనేది నాలో ఉందా, బయట ఉందా అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం వస్తే ఒక్కసారి చెప్పండి. నేను ఆనంద స్వరూపుడని, బాధా స్వరూపుడని, దుఃఖ స్వరూపుడని కాదు. దీనికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అయితే ఉంటుంది, దాన్ని మనం ఆహ్వానిస్తేనే మన లోపలికి వస్తుంది, లేకపోతే దానంతకు అది మనలోకి అంటూ రాదని చెప్పినట్టు గుర్తు సార్. ఓకే, సో స్టార్టింగ్ లో ఒకసారి చెప్పారు సార్, అదే అంటే ఎవరైనా మన రిలేటివ్స్ లో గాని మన వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే ఎంత కాదనుకున్నా 10 రోజులు 13 రోజులు అట్లా బాధపడతాము అంతే. కానీ చివరికి మనిషి ఆనందంగా అవ్వడానికి మాత్రమే అటువైపుకే ఆలోచన చేస్తాడు. నెల కాకపోతే 2 నెలలు కాకపోతే మళ్ళీ మామూలు అవుతారు, అది వాళ్ళ సహజ తత్వానికి వచ్చేస్తారు అని చెప్పారు సార్. కరెక్ట్. దీనికే ఉదాహరణగా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. దీనికే నేను ఉదాహరణగా ఏం చెప్పానో తెలుసా? ఒక వ్యక్తి జైల్లో పడ్డాడు. ఒక వ్యక్తి జైల్లో పడ్డప్పుడు కూడా ఏమవుతుంది తెలుసా? జైల్లో కూడా గ్రూప్ తయారు చేసుకుని ఆనందంగా ఉంటారు. జైల్లో కూడా గ్రూప్ తయారవుతుంది.
జైల్లో కూడా గ్యాంగ్ తయారవుతుంది, జైల్లో కూడా ఫ్రెండ్స్ చేసుకుంటాడు, జైల్లో కూడా నార్మల్సీ సాధించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటాడు, కానీ నేను బాధగా ఉండాలి అని ఎప్పుడు అనుకోడు. బాధ అనేటటువంటిది మనకు బయట నుంచి వస్తుంది. మనము ఒరిజినల్ గా ఆనంద స్వరూపం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఇప్పుడు హరిప్రియ చెప్పినట్టుగా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముందు ఆనందంగా 12 రోజుల్లో 12వ రోజు నాడు మనకు కావలసిన వస్తువులన్నీ చేసుకొని తింటాం, అన్ని ఆయన పేరు చెప్తాం, ఆ కాలం చేసిన ఆయన పేరు చెప్తాం, ఆయనకి ఇష్టమైనవి ఇవన్నీ అని చెప్పేసి రెండు మనకు ఫేవరెట్లు కూడా యాడ్ చేయించుకుంటాం, అందులో యాడ్ చేయించుకొని తినేస్తాం. ఇప్పుడు నేను ఒక పప్పే తింటాను, మా ఇంట్లో ఏం చేస్తారు, ఆ రోజు బెండకాయ, దొండకాయ, కాకరకాయ కూడా చేయించుకొని తింటారు. ఏం చేస్తాం? ఎందుకంటే అందరికి అవి ఇష్టమైనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, పాపం మా వాసుకి తెలుసా బెండకాయ చాలా నాకు బెండకాయ అంటే ఎంత అసహ్యమో, వంకాయ ఎంత అసహ్యమో, కాకరకాయ ఎంత అసహ్యమో, దొండకాయ ఎంత అసహ్యమో, ఆనపకాయ చూస్తే వామిట్ వస్తుంది నాకు ముద్దపప్పు, ప్రాపర్ ఆవకాయ, మంచిగా అప్పడాలు, మిర్చి, మజ్జిగ మిర్చి, ఇవే కావాలి. ఇప్పుడు నా 12వ రోజు నాడు జనాలందరూ వస్తే వీళ్ళందరికి ఇవే పెడితే ఎట్లుంటుందో ఆలోచించండి ఒకసారి. ఇవే పెట్టామనుకోండి, వాళ్ళు అంటారు ఇంకోసారి వీళ్ళు ఇంటికి వెళ్ళొద్దురా అని చెప్పేసి అనుకుంటారు. బాధలు మర్చిపోవడానికి అది. సో కాబట్టి మనకి ఏంటంటే మనం ఒరిజినల్ గా కూడా ఆనంద స్వరూపులం. ఎంత కష్టంలో ఉన్నవాడు, మీరు ఆఫ్ఘనిస్తాన్ కాదు, ప్రపంచంలోనే అన్నిటికంటే కూడా ఘోరమైన కంట్రీ యెమెన్ అని ఒక కంట్రీ ఉంది. ఈ యెమెన్, ఒమెన్ రెండు పక్కనే ఉంటాయి. ఒమెన్ ఏమో అల్ట్రా రిచ్ కంట్రీ, చాలా సూపర్ రిచ్ కంట్రీ. ఈ పక్కన ఉన్నటువంటి యెమెన్ ఏమో అత్యంత పావర్టీలో కూరుకుపోయినటువంటి దేశము. రకరకాల పాలిటిక్స్, రకరకాల మిలిటరీ గ్రూప్స్, డబ్బు ఉంది, ఎక్సలెంట్ టూరిజం చేసుకోవచ్చు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన అవ్వవలసినటువంటి దేశం యెమెన్. దాని పక్కనే ఒమన్ ఉన్నది. ఒమన్ అంటే మన మస్కట్ అనేది అంటాం కదా, ఆ కంట్రీ అన్నమాట. సో ఆ ఒమన్ లో ఏమో అత్యంత రిచ్ గా ఉన్నారు, ఇక్కడ యెమెన్ లో ఏమో అంత పూర్ గా ఉన్నారు. ఆ పూర్ గా ఉన్న వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉన్నారు, వాళ్ళు కూడా డాన్సులు చేసుకుంటారు, వాళ్ళు కూడా పార్టీలు చేసుకుంటారు, వాళ్ళు కూడా ఇళ్ళకి పిలుస్తారు అందరినీ, వాళ్ళు కూడా బయటకు వెళ్తారు, ఫంక్షన్స్ కి వెళ్తారు, వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఓపిక ఉన్నా లేకున్నా. ఎందుకంటే మనం ఒరిజినల్ గా ఆనంద స్వరూపులము. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఈ నిర్వాణ దశకంలో ఫస్ట్ పాయింట్ ఏం తెలుసుకున్నాము అంటే, ఇంతకు ముందు తెలుసుకున్న విషయాన్ని మనం గట్టి చేసుకున్నాం. ఏంటంటే మనం ఆనంద స్వరూపులము, మొదటిది. రెండవ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా దుఃఖం అనేటటువంటిది బయట నుంచి వస్తుంది, నా లోపల రాదు. దీనికి నేను చెప్పిన ఉదాహరణలు ఏంటంటే, ఉదాహరణకి పన్ను నాది గట్టిగా ఉంటుంది, పన్ను రాయిలాగా ఉంటుంది. ఈ రాయి నాకు నొప్పెడుతుందా? నొప్పెట్టదు. ఒక పాము ఉంది, పాముకు విషం ఉంది లోపల, ఆ విషం దాన్ని విషం దాన్ని చంపేస్తుందా? అదే తేలు లోపల విషం ఉంటుంది, ఆ విషం దాన్ని బాధ పెడుతుందా? బాధ పెట్టదు. బయట వస్తువు మనకు బాధ పెడుతుంది. నా పళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, ఇవి నన్ను బాధ పెట్టవు. ఒక రాయి తీసుకొచ్చి నోట్లో వేసుకుంటే రాయి కంటే పన్ను గట్టిగా ఉండొచ్చు ఒక టైంలో, ఒక్కొక్కసారి. పెద్దగా లేదు సార్ నాది ఇట్లా యాపిల్ కొరకగానే పన్ను ఊడిపోయింది, అవి చెప్పకండి, ఇప్పుడు దాని గురించి కాదు. కొద్దిగా గట్టిగా ఉన్న, నాలాగా గట్టిగా పనులు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. సో నేను రాయిని కొరుకుతాను అనుకోండి, ఒక్కొక్కసారి కొరికితే ఏమవుతుంది, రాయి మెత్తగా అయిపోతుంది, కానీ నాకు నొప్పి పెడుతుంది కదా. అంటే బయట వస్తువు మాత్రమే నన్ను బాధ పెట్టగలదు, నాలో ఉన్నటువంటిది నన్ను ఎప్పుడు బాధ పెట్టదు. నా లోపల ఒక పన్ను ఉంది, నాకేం బాధ పెట్టదు అది. నా లోపల విషం ఉంది, అది నన్ను బాధ పెట్టదు. నా లోపల ఉన్నది ఏది నన్ను బాధ పెట్టదు. నన్ను బాధ పెట్టేది ఒకవేళ అయితే అది బయటది అయి ఉండాలి, కానీ నా లోపలది అయి ఉండద్దు. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు చెప్పండి, అర్థం కానోళ్ళు అడగండి. ఫస్ట్ అర్థం కానోళ్ళు అడగండి. నిర్వాణ దశకంలో ఫస్ట్ పాయింట్ అందరికి అర్థమైందా? నేను ఆనంద స్వరూపుడని ఫస్ట్ పాయింట్. నేను ఆనంద స్వరూపుడని, నేను ఆత్మ స్వరూపుడని, నేను శాశ్వతుడని అనేటటువంటిది మనం ఉపదేశ సారంలో తెలుసుకున్న దాంతో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇది ఉపదేశ సారం యొక్క కంటిన్యూయేషన్ అనుకోండి. ఉపదేశ సారంలోనే మనకు మోక్షం వచ్చేయాలి, కానీ మళ్ళీ అవి తెలుసుకుంటూ కొత్తగా ఇంకొకటిగా ఆలోచన ఇంకొక డైరెక్షన్ లో తీసుకెళ్లి మళ్ళీ అదే గమ్యంకి వస్తాం. అందులో నేర్చుకునేది ఏంటి? మనం శాశ్వతమైనటువంటి ఆనందమైనటువంటి వ్యక్తులం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి చెప్పండి? సెకండ్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పాను, కష్ట సుఖాలే సుఖ దుఃఖాలని బయట నుంచి వస్తాయి, దుఃఖం బయట నుంచి వస్తుంది. కరెక్ట్. దుఃఖం సుఖం కూడా తెచ్చుకుంటాం దుఃఖాన్ని మన మనసులో. మరి ఇప్పుడు బయట నుంచి మల్లేశ్వరి గారు చెప్పండి. బయట నుంచి వచ్చే దుఃఖం అది ఓకే మహోదయ, మరి మన బాడీలో పెయిన్స్, తలనొప్పి ఇవన్నీ వస్తాయి, అవి ఏ దుఃఖం మహోదయ? కరెక్ట్, అవి కూడా బాధ పెట్టకూడదు అంటాడు. ఎందుకు? అది కరెక్ట్, మీరు అది చెప్తారు, దానికి కూడా జవాబు ఉంది. కానీ ముందు మీకు పాయింట్ అర్థమైంది కదా, మనను బాధ పెట్టేది ఏది మనది కాదు. ముందు ఆ పాయింట్ అర్థమైందా చెప్పండి ఒకసారి. మల్లేశ్వరి గారు అర్థమైంది మహోదయ. అవన్నీ బయట నుంచి వచ్చి బాధ పెట్టేవి, మరి మన బాడీలో నుంచి వచ్చే బాధలు అవేంటి?
అదే దాని జవాబు ఏంటో మీరే చెప్పండి అంటున్నా. నేను ఇప్పుడు జవాబు చెప్పాను, దానికి మీరే చెప్పాలి జవాబు. ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు మనది కాదు కాబట్టి మన బాడీ కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టరే. అది మల్లేశ్వరి గారు అర్థమైంది. ఒకసారి అందరు మ్యూట్ లోకి మనం శరీరం కాదు కనుక శరీరానికి వచ్చేది మనకు కాదు. ఒక్కసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోయి మల్లేశ్వరి గారు మీరు అన్మ్యూట్ చేసుకోమ్మా. మహోదయ ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పిన జవాబు అర్థమైందమ్మా? నాకేమనిపిస్తుంది అంటే మనం దాంతో తాదాత్మ్యంతో ఉన్నాం కదా. మన శరీరం ఆత్మ కలిసి ఉన్నప్పుడు అది మనలో నుంచి వచ్చిన బాధే అవుతుంది కదా. తలనొప్పి అది బయట నుంచి వచ్చింది కాదు కాబట్టి అది కూడా లోపలిది కదా. ఆ బాధ ఏంటి మహోదయ అని అడిగాను. మనము స్థాయికి చేరుకున్నప్పుడు శరీర స్పృహ లేనప్పుడు అప్పుడు మనకి పెయిన్ కూడా ఉండదు. ఇది నాకు స్పృహలో ఉన్నప్పుడు మనం జీవంతో స్పృహలో ఉన్నప్పుడు శరీరం మనదే కదా, మనలో భాగమే కాబట్టి ఆ బాధ కూడా మనలో నుంచి వచ్చిందే కదా. మనలోంచి అంటే మీ ఆత్మ బాధ కాదు, అది మీ శరీర బాధ. అది ఇప్పుడు ఏమైతుందంటే మనకు అల్టిమేట్ గా ఏంటంటే మనము కేవలం చైతన్య స్వరూపులము. బాధ పెట్టేది ఇప్పుడు మన ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే మనను బాధ పెట్టేది ఏది మనది కాదు అని గుర్తుంచుకోండి. ఫస్ట్ మీరు ఈ లైన్ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మాట రాసుకోండి. ఫస్ట్ మనను బాధ పెట్టేది ఏది మనది కాదు. మల్లేశ్వరి గారు మీరు ఒక్కరు అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. మల్లేశ్వరి గారు మొదటి లైన్ చెప్పండి. మొదటి లైన్ ఏంది? మనల్ని బాధ పెట్టేది ఏది మనది కాదు. అది రెండో లైన్. మొదటి లైన్ ఏంటి? అందరినీ రాసి పెట్టుకోమని చెప్పిన మొదటి లైన్ ఏంటి? వాళ్ళ మనము ఆనంద స్వరూపులము. మనము ఆనంద స్వరూపులము. ఓకే, ఈ రెండు లైన్లు ఫస్ట్ అందరూ రాసి పెట్టుకోండి. ఓకే, ఇవాళ ప్రవచనం అయిపోతుంది 5 నిమిషాల్లో. ఈ రెండే లైన్లు ముందు అందరూ గుర్తుంచుకోండి. ఫస్ట్ లైన్ ఏంటి? మనను బాధ పెట్టే ఆనంద స్వరూపులము. మనము ఆనంద శాశ్వత ఆత్మ స్వరూపులము. మొదటిది ఇది. రెండవది ఏంది? బాధ పెట్టేది ఏదైనా కూడా బయట నుంచి రావాల్సిందే గాని నాలో ఉన్నది ఏది బాధ పెట్టదు. విషం ఉంది, విషం నా శరీరంలోనే ఉంది, కానీ నన్ను బాధ ఎందుకు పెట్టడం లేదు? ఎందుకంటే నాతోని సహజంగా ఉన్నటువంటిది ఏది నన్ను బాధ పెట్టదు. అదే విధంగా నా పన్ను నన్ను రాయి కంటే గట్టిగా ఉంటుంది, కానీ పన్ను నన్ను బాధ పెడుతుందా? పెట్టదు. కానీ ఒక రాయి తీసుకొని లోపల వేసుకుంటే, బయట వస్తువు లోపల వేసుకుంటే మ్యూట్లోకి వెళ్ళిపోండి మల్లేశ్వరి గారు మ్యూట్లోకి వెళ్ళిపోండి. సో రాయి నోట్లో వేసుకుంటే ఆ రాయి వల్ల పన్ను నొప్పి పెట్టింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే రివర్స్ టెక్నిక్ యూజ్ చేద్దాం. నన్ను బాధ పెట్టేది ఏది కూడా నాది కాదు. కాబట్టి నన్ను బాధ పెట్టేది ఏది నాది కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. కొద్దిగా కష్టమైతుంది నాకు తెలుసు, మీ అందరికి అర్థం చేసుకోవడము. దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేయండి. మీకు ఒక వ్యక్తి బాధ పెట్టాడు. ఓకే, అప్పుడు మీరేమనుకోవాలి? వాడు మనవాడు కాదు. ఒక సంఘటన మనను బాధ పెట్టింది. అప్పుడు ఏమనుకోవాలి? సంబంధించింది కాదు, మంది కాదు. అలా అనుకుంటూ మనం ఏంటంటే మెచ్యూరిటీ పెంచుకోవాల్సింది ఏంటంటే అలా. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పుడు మా తెలిసిన ఒక ఆయన పోలీసు ఉద్యోగంలో ఉండేవారు. ఉంటే అప్పుడు ఏమైందంటే ఒక పల్లెటూరు వాళ్ళతో గొడవైంది. గొడవ కాగానే ఏమైందంటే ఆయనకు వేళ్ళు నరికేశారు వాళ్ళు. నరికేయగానే విపరీతమైనంత రక్తం పోతుంది. కానీ ఆయన వాళ్ళని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళి ఇదైపోయి పక్క ఊరు దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ తను బతకగలిగాడు. మొదటిది ఆ నొప్పిని భరించకుండా. ఓకే, నాకేమో గోరు ఊడిపోతే ఇక 2 నెలల నుంచి ఎవడడిగినా గోరు ఊడిపోయిందని చెప్తున్నా. ఏమైందయ్యా అంటే గోరు ఊడిపోయిందని చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ ఒక గోరు ఊడిపోతే ఇంత గోల చేస్తున్నా నేను. 4 వేళ్ళు పోతే పక్క ఊరు దాకా పరిగెత్తుకుంటాడు. మొదటి సిచ్యువేషన్. రెండవ సిచ్యువేషన్, హిమాలయాల లోపల తపోవన్ మహారాజు గారు ఆయన హిమాలయాల్లో పడుకుంటే ఏం వేసుకునేవారు కాదు. మనమైతే దొడ్డు కోట్లు వేసుకుంటాం, ఆయన ఏం లేదు పాపం, అలా పడుకునేవారు. జ్వరం వచ్చింది. 10 రోజుల పాటు జ్వరాన్ని భరిస్తూ -డిగ్రీ టెంపరేచర్ లోపల భరిస్తూ ఆ మంచునే మీద కప్పుకుంటూ దాన్ని తట్టుకోగలిగారు ఆయన. ఓకే, రెండవ ఎగ్జాంపుల్. మూడవ ఎగ్జాంపుల్, మా ఒక వ్యక్తికి ఏమైందంటే లారీలో వెళ్తుంటే ఎదురుగా ఉన్న వెహికల్ నుంచి వచ్చినటువంటిది ఏదో వచ్చి ఆయన మెడని కట్ చేసింది.
జనరల్ గా మెడ కట్ చేస్తే బతకరు ఎవరైనా, ఎందుకంటే మెడ నుంచి మీకు కనెక్షన్ కట్ అయిపోతుంది. ఆయన ఏం చేశాడంటే వెంటనే అక్కడ ఆ రక్తం పోకుండా ముందు ఇలా చుట్టేసుకొని అదే లారీ లోపల హాస్పిటల్ దాకా వెళ్ళాడు. వెళ్ళి హాస్పిటల్లో తనకు తను ఆపరేషన్ చేయించుకున్నాడు. సో వీటన్నిటి బట్టి ఏమర్థమవుతుంది అంటే శరీరం పైన మనం ఆ నొప్పులని వాటిని సహజంగా గనక మనం తీసుకోగలిగితే శరీరానికంటే కూడా అతీతమైన స్టేజ్కి వెళ్ళగలం. పూర్వకాలం లోపల ఆపరేషన్స్ జరిగేవి. ఆ రోజు లోపల మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్స్ జరిపేవాళ్ళు. తర్వాత సుష్ఠుత వచ్చి సరే సర్జరీ ప్రొసీజర్స్ అవి తెలియజేసి చేసి అది వేరే మంచిదే, దానికి ఖచ్చితంగా ఎనస్థీషియా ఉండాలి. ఇప్పుడు మీరు అది పెట్టుకుని పోయి ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్లు చేయించుకోకండి. నాకు గోరు తీసినప్పుడు కూడా ఎనస్థీషియా ఇచ్చే గోరు తీశారు, దానికే నేను గిలగిల్లాడిపోయా. సో కాబట్టి ఏమంటున్నానంటే, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నన్ను బాధ పెట్టేది ఏదైనా బయటదే, నాది కాదు, నా స్వరూపం కాదు, వీళ్ళు నా మిత్రులు కాదు, వీళ్ళు నా బంధువులు కాదు, వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళతోటి నేను బంధం పెట్టుకోవద్దు. నన్ను ఎవడు బాధ పెట్టినా సరే వీడు నాకు సంబంధించిన వాడు కాదు. ఈ రెండు మనం గుర్తుంచుకుంటే మరి నేనెవరిని తెలుసుకోవాలి. నేనెవరిని తెలుసుకోవాలంటే దానికి జవాబు లేదు. నేనెవరిని అని తెలుసుకోవాలంటే జవాబు లేదు. మరి ఎలాగా? అందుకోసం నిర్వాణ దశకంలో ఏం చేశారంటే, మనం ఎలా ఆలోచించాలో కూడా ఆయనే చెప్పాడు. మనం ఆలోచించాల్సినటువంటి పద్ధతి కూడా ఆయనే చెప్పాడు. నిర్వాణం ఎలా సాధించాలి అంటే, నేనెవరో ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఆయన ఏమంటున్నాడంటే, నా భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వాన తేషాం సమూహ అనైకాంతికత్వా సుషుప్తైక సిద్ధ తదేకో వశిష్ఠః శివః కేవలోహం. తదేకో వశిష్ఠః శివః కేవల అహం. తత్ ఏక వశిష్ఠ శివః కేవలం అహం. నేనెవర్ని అని ఆలోచిస్తే ఏమంటున్నాడంటే, ఒకటే గుర్తుంచుకోండి, మొత్తం ఉపనిషత్తులలో ఒకటే ఎగ్జాంపుల్ నిద్ర. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, సుషుప్తి ఏక సిద్ధ. మనము రివర్స్ ట్రై చేస్తున్నాము. సుషుప్తి ఏక సిద్ధ. సుషుప్తిలో స్టేబుల్ గా ఉండే నేను, గాఢ నిద్రలో స్టేబుల్ గా ఉండే నేను. ఏదైతే స్థితి ఉందో అది గొప్ప స్థితి. ఆ స్థితి లోపల తత్ ఏకః అవశిష్టః. అవశిష్టము అంటే మిగిలిపోయినది. ఏదైతే మిగిలిపోయిందో, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ లేకుండా, నాకు నా శరీరం లేదు, నా మనస్సు లేదు, నా బుద్ధి లేదు, ఇవన్నీ లేకుండా ఏదో ఒకటి మిగిలిపోయింది. అది శివః కేవల అహం. శివః మంగళ స్వరూపము, కేవలః అదొక్కటే ఉన్నటువంటి అహం నేను. ఏదైతే నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు అంటే స్థితి ఏదైతే ఉందో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఎవరినో తెలియదు, నాకు టైం తోని సంబంధం లేదు, స్పేస్ తోని సంబంధం లేదు, నేను దైవ స్వరూపుడనై ఉన్నాను. నిద్రపోయినప్పుడు నేను దైవ స్వరూపుడనై ఉన్నాను. తత్ ఏక అవశిష్ట. అక్కడ వశిష్ట అంటే వశిష్ఠుడు అని అలా కాదు, అవశిష్టం. అవశిష్టం అంటే మిగిలిపోయినది అని. అవశేషాలు అంటాం కదా మనము, అవశేషం అని చెప్పేసి అట్లా. అవశిష్ట, అవశేషంలోంచి అవశిష్ట, మిగిలిపోయినటువంటిది. ఇవన్నీ కాదు, ఇవన్నీ నువ్వు కాదు. శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, ఇవేవి నువ్వు కాదు. నువ్వెవరివి అంటే ఒకేనొక ఆనంద స్వరూపుడవి. కానీ నువ్వేమనుకుంటున్నావు? నిన్ను నువ్వు శరీరం అనుకుంటున్నావు, శరీరంతోనే తాదాత్మ్యం చెంది శరీరాన్ని అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నేను ఇంద్రియాలు అనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు? నా పేరు. నువ్వెవరివి? నేను శ్రీనివాసుని. శ్రీనివాస్ అనే పేరు పెట్టక ముందు నువ్వు లేవా? ఉన్నాను. నువ్వెవరివి? ఈ శరీరాన్ని. ఈ శరీరం మారకుండా ఉందా? మారుతూ ఉంది. అంటే ఈ శరీరం నువ్వు కాదు. మరి ఇదేంటి అశాశ్వతమా? అవును, అశాశ్వతమే. అశాశ్వతమైతే నొప్పి ఎట్లా పెడుతుంది? నాకు ఎవడన్నా పెన్నుతో గుచ్చితే ఎంత నొప్పి పెడుతుంది తెలుసా? కత్తితో నరికేయడం పక్కన పెట్టేయండి, ఫస్ట్ పెన్నుతో ఎవడన్నా గుచ్చితే నొప్పి పెడుతుంది నాకు. కాబట్టి నేను శరీరాన్నే. ఓహో సరే, బాగుంది. నిద్రపోతున్నప్పుడు కళ లోపల ఎవడో వచ్చి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నాడు. అప్పుడు నొప్పి పెడుతుందా లేదా? ఎవరన్నా జవాబు చెప్పండి. బాధపడతామా లేదా? కళ లోపల మనకు ఎవడన్నా కొడుతున్నాడు, చచ్చేటుగా కొడుతున్నాడు.
మెలకు వస్తుంది కదా సార్. మెలకు రాకుండా మెలకు వచ్చేది నొప్పి పెడుతున్న ఫీలింగ్ వస్తుంది. మెలకు రాలేని మెలకు వచ్చాక అమ్మయ్య అనిపిస్తుంది, కానీ అప్పటిదాకా నొప్పి పెడుతుంది. సార్ మనం స్వప్నావస్థలో ఉన్నప్పుడు దొంగ వచ్చాడు అనుకోండి, మనం లేచి కనిపెట్టలేమా? ఓన్లీ మనసు ఒక్కటే పని చేస్తుంది అన్నారు కదా స్వప్నావస్థలో. కరెక్ట్ 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 కరెక్ట్. శరీరం అంటే శబ్దానికి మనకు మెలకు వచ్చేస్తుంది. ఒక దుఃఖాన్ని అనుభవిస్తాం అంతే. నొప్పి అనేది తెలియదు, నొప్పి అనేది కూడా దుఃఖమే. నొప్పి అనేది కూడా నేను అనేది స్వప్నంలో నొప్పి తెలియదా? స్వప్నంలో నొప్పి తెలుస్తుంది. మనకు మనసు పనిచేసినంత సేపు నొప్పి తెలుస్తుంది. మన శరీరంలో ఉన్న నొప్పి కూడా తెలుస్తుంది. మనం డ్రీమ్స్ లోపల కూడా కాఫ్ చేస్తూ ఉంటాం. కేవలము గాఢ నిద్రలో మాత్రమే బాగా కాఫ్ చేసేవాడు, కోరింత తక్కువ ఉన్నవాడు కూడా కాఫ్ చేయడు గాఢ నిద్రలో. క్యాన్సర్ ఉన్నోడికి నొప్పి పెట్టదు, ఎయిడ్స్ ఉన్నోడికి నొప్పి పెట్టదు, జ్వరం వచ్చినోడికి నొప్పి పెట్టదు, కరోనా వచ్చిన వాడికి నొప్పి పెట్టదు, కాలు పోయినోడికి నొప్పి పెట్టదు, చెయ్యి పోయిన వాడికి నొప్పి పెట్టదు, ఎవరికి నొప్పి పెట్టదు. శరీరంతో సంబంధం లేనిది కేవలము ఏమంటాడు? సుషుప్తి అన్నాడు. సుషుప్తి ఏక సిద్ధ. ఏదైతే సుషుప్తిలో ఒకటై స్థిరంగా ఉన్నదో, ఒకటి ఏదో ఒకటి ఉన్నది, ఆ సమయంలో నీకు నొప్పులు తెలియకుండా ఉన్నాయి. కానీ నొప్పి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ నొప్పి అసలు తెలియదు. ఒక పిచ్చోని వెళ్ళి నువ్వు కొడుతూ ఉంటే వాడు నవ్వుతుంటాడు, 2 దెబ్బలు కొట్టినా నవ్వుతూ ఉంటాడు. కొంతమందికి జస్ట్ ఇలా అంటేనే భోర్న ఏడుస్తారు. సో కాబట్టి నొప్పి అనేటటువంటిది రిలేటివ్. కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది, కొంతమందికి తక్కువ అనిపిస్తుంది. అదే విధంగా మానసికమైనటువంటి బాధలు కూడా కొంతమందికి ఏమనుకోకపోయినా, నేను చెప్పే కదా మా పక్కింట్లో మేము చిన్నప్పుడు ఒక ఆమె గొడవ పడుతుంది. ఏంటి అత్తయ్య గారు ఎందుకు గొడవ పడుతున్నారు అంటే, ఏం లేదు వాసు చూసినావా ఏం జరిగిందో అంటే, చూడలేదు ఏం జరిగిందో చెప్పండి మీరు అంటే, దానికి 150 రూపాయల చీర పెట్టిండు మా మామ, నాకు 149 రూపాయల చీర పెట్టిండు మా మామ. అత్తయ్య గారు 1 రూపాయి కదండి తేడా, ఎందుకు మీరు? హాయ్, 1 రూపాయి సమానంగా ఉండాలి ఇద్దరికి. ఎవరో మాట్లాడుతున్నారు, ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి. సో ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. సో 1 రూపాయి కదా, హాయ్ 1 రూపాయి తేడా అయింది. నేను రాత్రి అంతా నిద్రపోలేదు తెలుసా నేను. సో కొంతమందికి చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపిస్తాయి. అదే విధంగా కొంతమందికి, మా ఫ్రెండ్కి ఒక అతనికి ఏమైంది, రోడ్డు మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏమైంది, కాలు తీసేశారు. ఆ కాలు తీసేస్తే 3వ రోజు నాడు అతను స్కూటర్ మీద ఇది వేసేసుకొని 3వ రోజు నాడు వాళ్ళ ఆఫీస్కి వచ్చేసి అలాగే కూర్చున్నాడు, మంచిగా తన సీట్లో తను కూర్చున్నాడు. కాలు తీసేశారు టోటల్ గా. యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా చుట్టూ ఇది అయిపోయింది, ఇలా అయిపోయి మొత్తం కాలు మొత్తం తీసేయాల్సినటువంటి పరిస్థితి. యాక్సిడెంట్ అయింది, అతి ఘోరమైన యాక్సిడెంట్. 3 రోజుల్లో 4 రోజుల్లో మళ్ళీ మామూలుగా వచ్చేసాడు, ఆఫీస్కి వచ్చేసాడు, కూల్ గా కూర్చున్నాడు, తన సీట్ లో కూర్చున్నాడు, ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆయనకి, అది హ్యాపీగా అతను చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి నొప్పి అనేటటువంటిది రిలేటివ్. అది కొంతమంది నొప్పిని భరించగలుగుతారు, కొంతమంది నొప్పిని భరించలేరు. ఇప్పుడు నాకు తలకాయ నొప్పి, నాకు చిన్నప్పటి నుంచి తలకాయ నొప్పి, నాకు వారానికి 1 రోజు 2 రోజులు ఖచ్చితంగా తలకాయ నొప్పి వస్తుంది. చాలా మంది డాక్టర్స్ ఎవరికి చూపించినా ఏం చేయలేరు. అది పూర్వజన్మలో మనం ఆజ్ఞాచక్రం దగ్గర చేసుకున్న పాపాలు ఏవో ఉంటాయి, అవి ఇప్పుడు ఈ జన్మ లోపల వ్యాధి రూపం లోపల బాధ పెడుతున్నాయి. తప్పదు, భరిస్తా. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఇవాళ పొద్దు నుంచి లైట్ తలకాయ నొప్పి ఉంది, అది నాకు అలవాటు అయిపోయింది. కానీ కొంతమందికి తలకాయ నొప్పి ఉంటే ఏ పని చేయలేరు. నేను కూడా చాలా సివియర్గా ఉన్నప్పుడు ఏ పని చేయ అంటే నేను అనేది అనుభవించే స్థాయిని బట్టి ఉంటుంది. అనుభవించే స్థాయిని బట్టి, నొప్పిని తట్టుకోగలిగే శక్తిని బట్టి మన శరీరం. ఒక్కొక్కసారి మనం అసలు శరీరంలో నొప్పిని మర్చిపోయి, నొప్పి బాగా ఉన్న టైంలో ఒక మంచి నచ్చిన సినిమా ఏదో చూస్తాం. ఏది, మన డెవిల్ అని ఒక సినిమా వచ్చింది, బ్రిటిష్ ఏజెంట్ సీక్రెట్ అని, అట్లాంటిది ఏదో గొప్ప సినిమా చూస్తున్నాం. అద్భుతంగా ఉంది సినిమా, చాలా గ్రేట్ కాన్సెప్ట్. సినిమా చూస్తున్నంతసేపు మనం మర్చిపోయాము. మనం మర్చిపోయేసరికి ఏమైంది, ఈ నొప్పి ఎట్టిపోయింది. మళ్ళీ సినిమా అయిపోయాక నొప్పి, మన చుట్టుపక్కల ఉన్న బాధలు, పక్కింటి వాళ్ళ ఇంట్లో విషయాలు, ఇవన్నీ రారా అని మళ్ళీ మన పిలుస్తాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే, మనం ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటున్నటువంటి బాధలే. శరీరం బాధలు కూడా బాధలు కాదు, కానీ ఆ స్థాయికి మనం ఎదగాలి. ఆ స్థాయికి మెల్లమెల్లగా ఎదుగుతాం, అది ఒక రోజులో ఎదగలేము. కాకపోతే అసలు ప్రయత్నం చేయవాలి. ఎలా ఎదుగుతారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించారు. అసలు ప్రయత్నం చేయకపోతే ఎలా ఎదుగుతారు? అసలు ప్రయత్నం చేయి. ఇప్పుడు నేను ఇందాకేమన్నాను, రోజుకు 16-18 గంటలు ప్రాక్టీస్ చేయండి. ఎవరికి చెప్తున్నా? 20 ఏళ్ల వాళ్ళకి, 30 ఏళ్ల వాళ్ళకి అసలు నేను చెప్పాను. మీరు ఇష్టం వచ్చిన, నేనేమంటున్నా తెలుసా, ఇప్పటికీ కూడా మీరు ఏం ఎంజాయ్ చేసినా లైఫ్ లోపల ఆనందంగా ఉండగలిగితే చాలు. సార్ మేము ఆనందంగా ఉన్నాము, మీరు తప్పకుండా అలా ఉండండి, ఏం తప్పులేదు, అసలు ఏం తప్పులేదు. ధర్మబద్ధంగా మీరు ఆనందంగా ఉంటే ఏం తప్పులేదు. కాకపోతే నేనేమంటున్నానంటే, అది మీరు నిజమైన ఆనందమా కాదా గుర్తించే స్టేజ్ లో ఉండాలి. నిజమైన ఆనందమా కాదా గుర్తించే స్టేజ్ లో ఉండాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఓకే
పీస్ఫుల్ కూడా. ఇప్పుడు ఆయన ఏమంటాడు కమల్ హాసన్ ఆ సినిమా లోపల, రాయిని మాత్రం కంటే దేవుడు కనిపించాడు. ఇది రాయి అనుకున్నంతసేపు దేవుడు కనిపించాడు. ఒక్కసారి కనుక అందులోపల నువ్వు దేవుణ్ణి నిజంగా చూసావంటే ఇంక దేహానికి ఏమైపోయినా నొప్పి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? అచ్చా, ఇంకొక మాట చెప్తాను. అత్యంత క్రూరంగా ముస్లింస్ దారుణంగా హిందూస్ ని కొట్టి కొట్టి కన్వర్ట్ చేశారు. ఒక్క దెబ్బ పడితే ఈ రోజు కన్వర్ట్ అయిపోతాం. ఇప్పుడు నన్ను ఎవడన్నా వచ్చి 4 దెబ్బలు కొడితే నేను కన్వర్ట్ అయిపోతా. ఏ మతంలో కంటే ఆ మతంలో కన్వర్ట్ అయిపోతా. దెబ్బలు ఎందుకు పట్టుకో, ఎందుకు భరించాలి? కానీ ఒక్కసారి ఆలోచించండి, మన గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నారు? ఆ రోజుల లోపల జిజియా ట్యాక్స్ అని చెప్పి మన మీద రుద్దారు. జిజియా ట్యాక్స్ అంటే ఈ ప్రపంచం అంతా అల్లా దేశము, ఇందులోపల నువ్వు నివసిస్తున్నందుకు ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టడానికి ఒక పెద్ద లైన్ ఉండేది అనమాట. అంటే అంతమంది కన్వర్ట్ కాలేదు. వాళ్ళందరినీ లైన్ లో అక్కడ ఒక ఆయన కూర్చుంటాడు, ఒక భోషానం దగ్గర కూర్చుంటాడు. వీళ్ళందరూ ఆయన ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టే ముందు 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే మొదటి వాడు నోరు తెరువు అంటాడు. నోరు తెరవగానే వీడు నోట్లో ఉమ్మేస్తాడు. వాడు ఉమ్మేయగానే ముస్లింస్ లో అది కామన్ అన్నమాట. సైతాన్ మీద ఉమ్మేయాలి, దెయ్యం మీద ఉమ్మేయాలి. ఉమ్మేస్తే సైతాను దెబ్బ తిని తగ్గుతుంది అనమాట. ఉమ్మేసిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత వాడు ఒక చెంప మీద కొడతాడు అనమాట. ఎందుకంటే దెయ్యానికి కొడితే కానీ దెబ్బలు తింటే కానీ దెయ్యం పోదు. సో దెబ్బలు కొడితే ఆ 2-3 దెబ్బలు తినాలి. తిన్న తర్వాత వెళ్ళి మీరు ఎంత ట్యాక్స్ కడుగుతాడో వాడు, మిగతా వాళ్ళకి 3% ట్యాక్స్ ఉంటే మీకు 30% ట్యాక్స్ ఉంటుంది. ఆ 30% ట్యాక్స్ మీరు డబ్బులు కట్టాలి. అట్లా మిగిలారు కాబట్టి వాళ్ళ నువ్వు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నువ్వు నేను ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే మన పూర్వీకుల సాక్రిఫైసెస్ గుర్తుంచుకోండి. అవి గుర్తుంచుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి ధర్మంలో పుట్టి ఇవాళ మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ టైం పాస్ కి కబుర్లకి, సార్ ప్రవచనం నిన్న ఇంటికి చుట్టాలు వచ్చి రాలేదు సార్, ఆహా ఏం కావాలి నీకు, మోక్షమా బంధమా? నేను అనేది 1-2 ఆబ్సెంట్ దీని గురించి అనడం లేదు. నేను ఇన్ జనరల్ లో దీన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను. వినకుండా చక్కగా తర్వాత యూట్యూబ్ లో విన్న వాళ్ళని కూడా నేను ఏమన్నాను, దీన్ని గురించి ఆలోచించే వాళ్ళ గురించి మాత్రం నేను సంతోషపడతాను. ఇప్పుడు ఇంత మంది మనలో జాయిన్ అయినా వీళ్ళ లోపల ఏ ఒక్కరు ఆలోచించినా కూడా నేను ఆనందపడతాను. ఏమంటున్నాడు, ఇవన్నీ కాకుండా మిగిలిపోయినటువంటిది ఏదైతే ఉందో అది నేను, ఆ ఆత్మస్వరూపాన్ని నేనెవరిని, ఆనందమయమైనటువంటి స్వరూపాలని నేనెవరిని, శివ కేవల అహం, శివ మంగళ రూపమైన, కేవల అది మాత్రమే ఉన్న అహం నేను. ఈ ప్రపంచం అంతా కూడా ఇదం 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 ఇది 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 ఇది. ఆ ఇదం లోపల నా శరీరం కూడా ఇదమే, నా మనస్సు కూడా ఇదమే. నేను మాత్రమే అహము, నేనొక్కనే అహము. ఆ అహం నేను ఎవరినో తెలుసా? నేను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగా. జై శ్రీకృష్ణ. అహం బ్రహ్మాస్మి అనే విలువని మనము ఆలోచిస్తే తెలిసిపోతుంది. అది పెద్ద కష్టం అనిపించదు తెలుసా. ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిజమే కదా, ఏం చేస్తున్నాను నేను చేస్తున్నది ఎంతవరకు బాగుంది, పిచ్చి జోక్స్, పిచ్చి నవ్వులు, ఇంట్లో వాళ్ళతో కూర్చొని కానీ బయట వాళ్ళతో కూర్చొని కానీ ఇవి నన్ను ఎంతవరకు తీసుకెళ్తాయి, నా వయసు ఎంత, నేను ఒకసారి 45 దాటి 50లో పడుతున్నాను అంటే నా లోపల ఎంత పరిణతి రావాలి, ఎంత సమయాన్ని నేను కేటాయిస్తున్నాను. ఈ బంధాలలో ఉంటే ఇంకొక జన్మ వస్తుంది. ఇంకొక జన్మ మనిషి జన్మ వస్తుందా? గ్యారంటీ లేదు. చెడ్డ జన్మ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్క జన్మ, నక్క జన్మ, ఎన్నో వేల లక్షల 84,000 యోనులు ఉన్నాయి. ఎందులో అయినా జన్మించవచ్చు మనం. కాబట్టి ఎందులో జన్మిస్తామో తెలియనప్పుడు మనం ఈ రోజు ఎలా ఉండాలి, ఇవాళే లాస్ట్ డే అన్నట్టుగా ఉండాలి. పోనీ ఈ మానవ జన్మ, దొరికిన మానవ జన్మ కూడా రేపు పొద్దున్న ఉంటామన్న గ్యారంటీ ఉందా? లేదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, మన లోపల మనము గ్రో అవ్వడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఆలోచన ముఖ్యము. ఆలోచన ఎలా చెయ్యాలి అనేది కూడా బయట వాళ్ళే చెప్తున్నాడు మనకు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇది నా లోపల రావాలి ఈ మార్పు. కానీ అద్వైతంలో ఏంటంటే నువ్వు ఎలా ఆలోచించాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. బాబు నువ్వు ఉన్నదంతా కూడా ఒక స్వప్నం, దగ్గర కూర్చో, వారి ఈడ కూర్చోలా జరసేపు, నీకు చెప్తా ఒక మాట ఇంకో, ఈ ప్రపంచం అంతా కూడా మాయ, ఇదంతా నువ్వు కాదు, నువ్వు శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడవు. ఎట్లా తెలుస్తుంది నాకు? నేను చెప్పిన పద్ధతిలో ఆలోచించు అని మెల్లగా అలా అర్థం చేయిస్తూ ఈయన నిర్వాణ దశకంలో 10 మెట్లు ఎక్కిస్తున్నాడు. ఏకశ్లోకి కూడా చెప్పాడు, నిర్వాణ షట్కం చెప్పాడు, నిర్వాణ దశకం చెప్పాడు, సౌందర్య లహరి చెప్పాడు, శివానంద లహరి చెప్పాడు, ఉపదేశ సహస్రి కూడా చెప్పాడు, సాధన పంచకం చెప్పాడు. ఇవన్నీ కూడా మెట్లు. అద్వైత మార్గంలో దేవుడు నీలోనే ఉన్నాడు అని గుర్తించడానికి మెట్లు.
గుర్తించే వరకే కష్టము. ఒక్కరోజు గుర్తించిన మరుక్షణం ఈ కర్మలన్నీ కొట్టుకుపోతాయి. నిద్ర లోపల పడుకున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, అవన్నీ కూడా ఎప్పుడు పోతాయి తెలుసా? నువ్వు టైం అండ్ స్పేస్ కి సంబంధం లేదు, దేశ కాల పరిస్థితులకు అవతల ఉన్నప్పుడు అవన్నీ కూడా నీ నుంచి కొట్టుకుపోతాయి. దేశానికి కాలానికి దూరంగాను వెళ్ళాలి. దేశానికి కాలానికి ఎట్లా దూరం వెళ్తావు? ఆలోచన ద్వారా మాత్రమే వెళ్తావు. మామూలుగా వెళ్ళడం అసంభవం. మామూలుగా ఆలోచించకుండా వెళ్ళడం ఆలోచించేవాడు మాత్రమే ఎందుకంటే ఆలోచించకుండా ఏదో నోవులు చేశాను, ఏదో వ్రతం చేశాను, ఏదో పిచ్చి పనులు చేశాను, వాటి వల్ల ఏమొస్తుంది అంటే రోజులు గడిచిపోతాయి. కానీ రోజులు గడవడానికి ఏమీ చెయ్యక్కర్లేదు. ఊరికే నేను ఇంట్లో కూర్చొని 3 పూటలు అన్నం తిన్నా కూడా రోజులు గడిచిపోతాయి. కానీ రోజులు గడవడం కోసం కాదు. నేను ముసలవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? నేను కూర్చుంటే చాలు. అండ్ ఇంకోటి ఏంది, ముసలి అయినప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన ఉండని ముసలి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ముసలితనము, రోగాలు బాధ పెడతాయి. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? ఎవరైతే నన్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారో వాళ్ళకి ముసలితనము, రోగాలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ముసలితనం బాధ పెట్టదు వాళ్ళని, రోగాలు బాధ పెట్టవు, జర అండ్ వ్యాధి బాధ పెట్టవు వాళ్ళని అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి ఏంటి, ఎవరైతే ఈ మార్గంలో వెళ్తారో వాళ్ళకి ఇవి బాధలు ఉండవు. కానీ ఎవరైతే లేదు నాది ఏమవుతుందో, నా పిల్లలు నన్ను మంచిగా చూసుకోకపోతే ఏమవుతుందో, నేను ఇవ్వాలే జాగ్రత్తగా ఉండాలి, నా పిల్లల బాధ్యత తీసుకోకపోతే ఎట్లాగా, నా మనవరాల్ని మంచిగా చూసుకోకపోతే ఎట్లాగా, నా ముని మనవరాలి పెళ్లి నేను చేయకపోతే ఎట్లా, ఒకటే కోరిక మిగిలిపోయిందండి. నాకు ఒక ఆయన చెప్తున్నాడు, ఆయనకి 79 ఏళ్ళు. సార్ మీ కోరిక ఏంటో చెప్పండి సార్, మీరు చూస్తే చాలా పెద్దవారులాగా ఉన్నారు సార్. నా అందరు మనవలకి మనవరాలకి ఇల్లు ఇచ్చాను, నా కొడుకులకి కూతుర్లకు ఇల్లు ఇచ్చాను సార్. లాస్ట్ మనవరాలు ఉంది సార్, చిన్నపిల్ల సార్, ఆమెకి ఇంకా ఇల్లు కట్టించే ఓపిక లేదు సార్ నాకు. దేవుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది సార్ ఎంత అన్యాయం చేస్తాడని. ఎంత బాధపడుతున్నాడు తెలుసా ఆయన ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఇప్పుడు ఆ లాస్ట్ మనవరాలకి ఆయన దగ్గరుండి ఇల్లు డబ్బిస్తున్నాడు, కానీ ఆయన దగ్గరుండి ఇల్లు కట్టించలేకపోతున్నాడని బాధపడుతున్నాడు. ఆయన జీవితంలో ఆయనకు మిగిలిపోయిన ఒకే ఒక కోరిక అది. నేను అంటున్నది అబద్ధం అస్సలు కాదు. మీకు ఇలాంటి వాళ్ళు తారసపడలేదా నాకు చెప్పండి ఒకసారి. ఎవరైనా మీకు ఇలాంటి వాళ్ళు తారసపడలేదా జీవితంలో? సార్ ఈ శ్లోకం తత్వవిధానంద్ గారు ప్రవచనం చెప్పే ముందు చెప్తారు కదా సార్, ఇది ఇప్పుడు మనం చదివిన శ్లోకం శ్లోకము ఈ దశశ్లోకి అనేది ఏదో అందులో మొదటి శ్లోకం మనం ఇవాళ సగభాగం తెలుసుకున్నాం. ఇవాళ మనం తెలుసుకున్నాం ఒక శ్లోకం, కానీ సగభాగమే తెలుసుకున్నాం. టైం సరిపోక రెండో భాగము ఒక శ్లోకము ఒక వారానికి అయిపోవాలి, కానీ ముందు మనకు ఇది కావాలి కదా, అందుకోసం అని చెప్పి. మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కాలేదు, సారీ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకము నిర్వాణ దశకం శ్లోకం. అవును, అంటే తత్వవిధానంద్ గారు ఆయన ప్రవచనాలప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన స్టార్ట్ చేసే ముందు ఇది చెప్తూ ఉంటారు, విన్నాను అని అంటున్నాను సార్. అంటే ప్రవచనాలు స్టార్ట్ చేసే ముందు కూడా ఇది కొంచెం లేదు చెప్పడం విన్నాను అంటున్నాను. దీని గురించి చెప్పలేదు. ఆయన దశశ్లోకి గురించి చెప్పినప్పుడు ఈ శ్లోకం చెప్పాల్సిందే, ఎందుకంటే ఇది మొదటి శ్లోకం కాబట్టి. ఎనీవే, సో ఇప్పుడు మీకెవరు తారసపడలేదా ఒకసారి ఆలోచించండి. నేను ఇందాక చెప్పినటువంటి పెద్దవాళ్ళు మీకెవరు తారసపడలేదా? అలాంటి వాళ్ళు ఉన్నారంటారా? నేను చెప్పింది నేను కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి చెప్పానంటారా? కొద్దిగా ఎక్కువ చేసి చెప్పానని అనిపిస్తుందా మీకు, లేకపోతే మీకు అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసా? ఏం లేదు సార్, అలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను చెప్పే కదా ఒక పెద్ద ఆయన కనిపించేవాడు. ఆయన నన్ను ఎప్పుడు చూసినా కూడా గత 18 ఏళ్లుగా, నేను అమెరికా నుంచి ఎప్పుడో వచ్చేసా, నువ్వు అమెరికా నుంచి వచ్చినావు కదా, నాకు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉన్నది కొనుక్కుంటావా, అక్కడ ఒక ప్రాపర్టీ ఉంది కొనుక్కుంటావా అని అంటుండేవాడు. మొత్తం మీద ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసాము, అంత అయిపోయింది. ఒక 4 years బ్యాక్ మళ్ళీ వెళ్ళాను. అటు వెళ్తే ఆయన కనిపించాడు, కర్ర పట్టుకొని అతి కష్టం మీద నడుస్తున్నాడు. అతి కష్టం అంటే 2 అడుగులు వేయడానికి ఆయనకి చాలా టైం పడుతుంది. కర్ర పట్టుకొని అతి కష్టం మీద నడుస్తూ లిఫ్ట్ దిగి నన్ను చూసి ఇంత ఆనందం, బాగున్నావా? బాగున్నాను సార్. మాకు తెలిసినది ఒక గోడౌన్ ఉన్నది కొనుక్కుంటావా, నీకు కావాలంటే కొద్దిగా తక్కువకి ఇప్పిస్తా అంటున్నాడు. ఆయన 3 రోజుల తర్వాత చనిపోయాడు. సో ఏమవుతుందంటే, తెలియకుండా జీవితంలో ఎందుకు పుట్టామో కూడా తెలియకుండా చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ అంటుంటే నేను అర్థం చేసుకోండి. ఇక ప్లీజ్ అని నేనే మీకు ప్లీజ్ అంటున్నా, మీరు నన్ను ప్లీజ్ అంటలేదు, నేనే మిమ్మల్ని ప్లీజ్ అంటున్నా. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఎక్కడ ఉన్నాం, మన స్థాయి ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సినటువంటిది మనమే. మన స్థాయిని అర్థం చేసుకోవాల్సినటువంటిది మనమే. మనం ఏం సాధిస్తున్నాం జీవితంలో,
కానీ నేను ఎవరినో తెలుసుకోవాలంటే ఈయన ఏమంటాడు, నువ్వు ఎలా ఆలోచించాలో కూడా నేను చెప్తాను. కొన్ని నీకు తెలియదు కదా, సరే నేనే చెప్తాను అది కూడా. పక్కన కూర్చో, ముందు నువ్వు అర్థం చేసుకో. నువ్వు నిద్రపోయినప్పుడు ఎక్కడున్నావు? ఏమంటాడు? సుషుప్తి ఏక సిద్ధ, సుషుప్తి ఏక సిద్ధ, సుషుప్తిలో ఏక సిద్ధ ఒక దగ్గర సిద్ధంగా ఉన్నటువంటి, ఒక దగ్గర ఉన్నటువంటి ఏక సిద్ధ, ఒకే పొజిషన్ లో స్థిరంగా ఉన్నటువంటి, ఏదైతే నిన్ను సాక్షిభూతంగా చూస్తున్నదో అది నువ్వు. అన్ని పోయాయి, నీ శరీరం పోయింది, నీ మనసు పోయింది, అన్ని పోయాయి. మిగిలిపోయినటువంటి అవశేషం నువ్వు, ఆ అవశిష్టము. తత్ ఏక అవశిష్ట, ఆ ఒక్కటే నువ్వు. నువ్వెవరివి కాదు. న భూమిర్న తోయం న తేజో న వాయు నఖం నేంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతి తత్వాత్ సుషుప్తేక సిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం, తదేకో వశిష్ఠః శివం కేవలోహం. ఒక్కటే నేను, ఆ ఒక్కటే. అలా మిగిలిపోయినటువంటి ఒక్కని నేను, ఆనంద స్వరూపుడని. ఏ బాధ లేదు. ఒకవేళ బాధ ఏదన్నా వస్తే అది నాది కాదు, బయటది. నన్ను ఎవడన్నా బాధ పెడితే వాడు నావాడు కాదు, ఖచ్చితంగా నావాడు కాదు. ఈ విషయం గుర్తుంచుకోండి ఇవాళ నుంచి. ఇది ఏంటంటే, మనకు ఎవడు బాధ పెట్టినా వాడు మనవాడు కాదు. ఒక ప్రకృతికి వెళ్ళి ఇలా చూస్తుంటే ఒక కొండ మీకు ఆనందం ఇస్తుంది, ఒక జలపాతం మీకు ఆనందం ఇస్తుంది, ఒక చక్కటి చిరుగాలి మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఓకే, ప్రకృతిలో ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలి మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఒక నెమలి యొక్క అందం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందాన్ని ఇచ్చి మిమ్మల్ని మీరు మర్చిపోయేలాగా చేసేటటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. నేను ఒక జలపాతంకి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, మనని మనం మర్చిపోయేటటువంటి జలపాతం రా ఇది. నేను నా జీవితంలో నన్ను నేను మర్చిపోయే అవకాశం రాలేదు నాకెప్పుడు. అంటే అతను లేదు నువ్వు తప్పకుండా మర్చిపోతావు, నువ్వు మర్చిపోతావు అని. వెళ్ళాము, బోట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ముందు అమెరికన్ ఫాల్స్ వచ్చాయి, చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శరీరం మీద అంతా నీళ్లు పడిపోతున్నాయి. ఎంత కవర్ వేసుకున్నా కూడా ఇంకా ముందుకెళ్ళాం. అయిపోయింది. ఇటు పక్క చూసాం, తెల్లగా ఇలా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా తెల్లగా. నా పడవ ఇలా నీళ్ళకి ఇలా అవుతుంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా తెల్లటిది. అందులోపల ఒక రెయిన్బో కనిపిస్తోంది, ఇంకొక రెయిన్బో కనిపిస్తోంది. ఇలా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడున్నానో నేను తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు, ఆ పడవలో ఎందుకు కూర్చున్నానో తెలియదు. అలా అందాన్ని చూస్తూ ఉండిపోయాను. రికార్డింగ్ చేద్దాం అనుకున్నటువంటి క్యామ్ కార్డరు మెడలోంచి ఎప్పుడు జారిపోయిందో తెలియదు. అలా చూస్తూ ఉన్నాను. ఆ శబ్దం అంతా కూడా చెవుల్లోనే ఉంది. కొన్ని వేల లీటర్లు అలా పడుతూ ఉన్నాయి. ఆ శబ్దాన్ని అలా వింటూ ఉన్నాను. ఇంకేం తెలియదు నాకు. పడవ వాడు వెనకకి తీసుకొచ్చాడు. భగవంతుడు, నా పడవ చాలా చిన్నది, నీ సృష్టి చాలా పెద్దది. ఒక్కసారిగా భగవంతుడి యొక్క స్వరూపంలో మనం లీనమైపోతాం. మనని మనము దాటి వెళ్ళిపోతాం. మనము అనే దాన్ని మర్చిపోగలుగుతాం. మనం చాలా తొందరగా మర్చిపోగలుగుతాం జీవితంలో. జై శ్రీకృష్ణ. ఇవాళకి అయిపోయింది. రేపు ఒక్క నిమిషం రేపు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, షార్ప్ 7 o'clock స్టార్ట్ చేసి 7:30, 7:35 కల్లా కంప్లీట్ చేసుకుందాం. 5-10 minutes అవసరం ఉంటే ప్రశ్నలు. రేపు భజగోవిందం అందరికి చాలా ఇష్టం, నాకు తెలుసు. ఎవ్రీడే చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. ఇంత కష్టపెట్టేది అవకాశమే లేదు అక్కడ. నేను చెప్పే లోపల మీరే నాకు చెప్తూ ఉంటారు. చాలా సులభంగా ఇప్పటికి 4 శ్లోకాలు 5 శ్లోకాలు కూడా అయిపోయినాయి. సో చాలా సులభంగా ఉంటుంది భజగోవిందము. ఇదే తత్వము సులభ రూపంలో తెలుసుకుంటున్నాం భజగోవిందంలో. రేపు మరొక విషయాన్ని తెలుసుకుందాము. అరగంట మాత్రమే ఉంటుంది క్లాసు. రేపు ఒక్క రోజుకు మాత్రమే ఇట్లా 7 to 7:30. నేను వేరే చోట మీటింగ్ కి వెళ్ళాలి, నాకు ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. అందుకోసం రేపు ఒక్కటి రోజు కోసం మాత్రమే ఈ మార్పు. 7 నుంచి 7:30, 7:35 వరకు 5 నుంచి 10 నిమిషాలు మాక్సిమం ప్రశ్న జవాబులు అంతే. రేపు ఎట్టి పరిస్థితుల్లో 7:40కి క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ 7:45కి మన అందరము నారాయణీయంలో వెళ్తాం కాబట్టి. ఓకే, జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి ఎవరైనా. జై శ్రీకృష్ణ సార్. సార్, మనము సమాధి స్థితి కూడా అదేనా సార్? మనం ఆ అనుభూతిని పొందగలమా? గాఢ స్థితిలో ఉన్న అనుభూతిని పొందుతాం. సమాధి స్థితి దాకా వెళ్ళక్కర్లే, మనము ధారణ దాకా వెళ్తే చాలు. ధారణ దాకా వెళ్ళినా కూడా మనకు అది అసలు ఏ అనుభవం లేకుండా ఒక దగ్గర కూర్చొని గంట సేపు కష్టపడి కూర్చొని ఒక దగ్గర కాళ్ళు చేతులు కదపకుండా, ఇట్లా ముక్కు గోక్కోకుండా, పక్కన ఇవి గోక్కోకుండా, ఏం లేకుండా అలా ఇప్పుడు ధారణ వినుకుంటూ, మీ నారాయణ కవచం వింటూ చేస్తున్నాము ధ్యానము.
అదే ధ్యాసతో కదలకుండా కూర్చున్న ఆలోచనలు కదలకుండా కూర్చుంటే ప్రతి గంటకు 3 నుంచి 4 సెకండ్ల పాటు అనుభవం కలుగుతుంది. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు అనేది 4-5 సెకండ్లు. ఆ ధారణ కొన్ని రోజులకి చేయగా 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 ధ్యానంలోకి మిగిలిపోతుంది. ఆ ధ్యానంలో మిగిలిపోయినప్పుడు అయిపోయినట్టే. ఇంకా యు ఆర్ టోటల్లీ లైక్ ఆ ధ్యానంలో ఉన్నంత సేపు మీరు గంట గాని 2 గంటలు గాని 3 గంటలు గాని మీకు టైం తెలియదు. ఆ సమయం లోపల మీరు ఎక్కడున్నారో కూడా తెలియదు, మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. మీరు మెలకువకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహోహోహో నేను ఇప్పటిదాకా నిద్ర గాఢ నిద్రకై నేను ఉండాలి, లేదా తెలుస్తూ నేను ఎరుకతో మంచి సుషుప్త అవస్థ లాంటి అనుభవంలో ఉన్నాను అని చెప్పి తెలుసు. తప్పక తెలుసు, 150% తెలుస్తుంది. 150 కాదు 1000% తెలుస్తుంది. ధారణలోనే అనుభవం వస్తుంది. అరే మీరు ధ్యానం దాకా వెళ్ళిపోయారు. ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడింటిని చివరి స్టెప్స్ అంటారు. ఈ 5 స్టెప్స్, ముందు 5 స్టెప్స్ ప్రిపరేటరీ స్టెప్స్ కరెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ 3 స్టెప్స్ లో ధారణలోనే అనుభవం వచ్చేస్తుంది. ఇది మనోలయానికి ఈ 3 కూడా వీటిని ఏమంటారంటే మనోలయం అంటారు. మనం నేర్చుకుంటున్న దాన్ని మనోనాశనం అంటారు. ఇప్పుడు మనం ఏదైతే నిర్వాణ దశకంలో, నిర్వాణ షట్కంలో, తర్వాత ఆత్మబోధ, ఇందులో వీటన్నిటిలో తెలుసుకునే ఉపదేశ సారం, వీటన్నిటిలో మనం తెలుసుకునే దాన్ని ఏమంటారంటే నాశనం అంటారు, మనోనాశనం అంటారు. ఇప్పుడు మనకు ధారణ, ధ్యానం వీటిలో తెలిసేదాన్ని ఏమంటారంటే మనోలయం అంటారు. ఆ లయం అనేది తప్పక వస్తుంది. అంటే అసలు ఏ సాధన లేనోడికి కూడా ఒక దగ్గర గంట సేపు కూర్చొని ప్రశాంతంగా ఒకే విషయాన్ని గనక పట్టుకొని కూర్చుస్తే, మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, హిమాలయ పర్వతాలు కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నయాగరా జలపాతం కావచ్చు, ఇంకేదన్నా మీకు నచ్చినటువంటి పల్లెటూరు కావచ్చు, అలాంటివి ఏమన్నా పెట్టుకొని, లేదా ఒక మురళి గానం పైన ధ్యాస పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక అగరబత్తి వాసన పైన ధ్యాస పెట్టుకోవచ్చు, ఒక ఫ్యాన్ శబ్దం మీద ధ్యాస పెట్టుకోవచ్చు. పంచభూతాలలో దేనిపైన అయినా కూడా ధ్యాస పెట్టుకొని చేయవచ్చు. అనుభూతి ఎక్కువసేపు నిలవదంటారు, అంతేనా? ప్రాక్టీస్ మీద నిలుస్తుంది. ముందు తక్కువ ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ మీద. అందులో ఇంకోటి ఏమవుతుందంటే, ముందు ఈ బయట వాటికి దూరం అవ్వాలని కదా. ఇప్పుడు మీకు ప్రత్యాహారం అంటే ఏంది? ఐ అంటే నేను, తొలగించేయాలి, థాట్స్ అన్ని తొలగించేసేయాలి. థాట్స్ తొలగించాలంటే జనాలతో బంధం తక్కువ పెట్టుకోవాలి. ఎవరితో బంధం తక్కువ పెట్టుకోవాలి? మనము అనవసరమైన వ్యక్తులతో బంధం తక్కువ ఇచ్చుకోవాలి. అవసరమైన వ్యక్తులు ఎవరు మనకు? చాలా ఆత్మీయులు మాత్రమే. చాలా ఆత్మీయులు అంటే మనకు గోరు దెబ్బ తగిలినా కూడా, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య గాని భర్త గాని, ఎవరుంటే వాళ్ళు, భార్యలు భర్తలు ఎవరుంటే, భార్య అయినా సరే భర్త అయినా సరే ఎవరుంటే వారు. అండ్ వీళ్ళు తప్ప ఇక మిగతా వాళ్ళతోటి మనకు అవసరం లేదు. వీళ్ళతో అట్లీస్ట్ బాధ్యత ఉంటుంది, ఆత్మీయత ఉండే అవకాశం ఉంది. కొంతమందికి ఉండకపోయినా పర్వాలేదు, ఉండకపోయినా ఇది నీ బాధ్యత, తప్పదు. ఇక బయట ప్రపంచం మీద పూర్తిగా తగ్గించి, బయట ప్రపంచంలో మంచి వాళ్ళు దొరకరని ఉండదు కదా. బయట ప్రపంచంలో చాలా మంచి వాళ్ళు దొరుకుతారు. ఒక్కొక్కసారి మీకు ప్రాణానికి ప్రాణంగా మిగిలే వాళ్ళు ఉంటారు. అందులో ఒక్కడైనా ఉండొచ్చు, కొంత అంటే ఉండరు అని నేను అనను. బయట కూడా మీరంటే చాలా ప్రాణానికి ప్రాణంగా ఉండే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళని వదులుకోకండి, ఎప్పటికీ వదులుకోకండి. అలాంటి వాళ్ళని జీవితం వరకు ఉంచండి. అందులో నేనేమంటున్నానంటే, అదే పనిగా కాల్ చేసి ఎట్లున్నావు వదినే, మంచిగున్నావా, ఏమైంది, పిల్లల పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తావు, మాకు పప్పన్నం దింపియావా, ఇగో ఈ వాగుడు మనం తగ్గించేసుకోగలిగితే చాలా ఆనందంగా ఉండగలుగుతాం. మనం అడిగామనుకోండి, వాడు అడుగుతాడు. మన పిల్లలు పెళ్లి చేసిన తర్వాత పెళ్లితో నాగదు అది. పెళ్లి అయ్యాక పెళ్లిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏంది వదినా నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అని మళ్ళీ స్టార్ట్ అవుతారు. మగవాడు వస్తాడు, అరే ఏమో నువ్వు కొత్త పెట్టుకున్నవాట, ఎక్కడో ఆక్యుపై చేసిందట, ఏమైంది నిజమేనా అంటున్నాడు. ఎందుకంటే కోర్టు కేసుకి వెళ్ళిందట కదా, ఎట్లుంది అని ఇంకోటి అడుగుతాడు. ఎట్లా ఉంటుంది అప్పుడు మనం జీవితంలో కోల్పోతాం. మనం ఏదైతే ఆనందం అనుకుంటామో ప్రతి ఆనందము ఒక దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి సుఖము ఒక దుఃఖాన్ని, దుఃఖాన్ని తీసుకురాదు. తప్పు మాట. ఆనందం అనే దానికి వ్యతిరేక పదం లేదు. ప్రతి సుఖము ఒక దుఃఖాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ఆనంద స్వరూపం. సుఖం ఉన్న చోట దుఃఖం వచ్చి తీరుతుంది, డౌటే లేదు. ఇవాళ సుఖం అనిపించింది, రేపు పోతుంది. ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అదే రాశాడని ఒక చిన్న కథ కూడా ఉంది కదా. శ్రీకృష్ణుడు ఒక కథ ఒకటి ఇస్తాడు, ఇచ్చి యుద్ధమైన తర్వాత చదువుకో అని. చదివేసరికి అందులోపల ఇది కూడా దాటిపోతావులే అని ఉంటుంది అన్నమాట. అది అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. సుఖంలో ఉన్నా దాటిపోతావు, దుఃఖంలో ఉన్నా దాటిపోతావు. సుఖంలో ఉన్నా దాటిపోయి దుఃఖంలోకి వెళ్తావు, దుఃఖంలో ఉన్నా దాటిపోయి సుఖంలోకి వెళ్తావు. సుఖ దుఃఖాల కలయికనే జీవితము. గ్రహాలు కూడా పాపగ్రహాలు, పుణ్యగ్రహాలు ఉంటాయి. పుట్టుకతోటే మీరు కొంతమందికి ఫ్రెండ్స్, కొంతమందికి ఎనిమీస్ అవుతారు. జీవితం అనేది కష్టాలు లేకుండా ఎవరికి వెళ్ళదు, అది అసంభవం, అబద్ధం. ఎవడన్నా మాట చెప్తే అబద్ధం. కానీ నేనేమంటానంటే, కష్ట సుఖాలకు అతీతంగా జీవితాన్ని ఆస్వాదించడం. కొంతసేపు బాధపడమని ఎవ్వరు అన్నారు, కానీ ఆ బాధ టైం ఎంత ఉండాలి, చాలా తగ్గించుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు రికవర్ ఫాస్టర్. నేను RRB అని చెప్తుంటాను,
రికవర్, రీక్లెయిమ్, బిల్డ్. మాకు మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో నేను కాంపిటెంట్ లీడర్ గా సెలెక్ట్ అయినప్పుడు నాకు అది చేశాను అనమాట. రికవర్, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి ట్రై చేయి. రీక్లెయిమ్, ఎంత వీలైతే అంత మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. దెన్ బిల్డ్ అగైన్ యువర్ ఎంపైర్ బ్యాక్. సో ముందు కష్టాల నుంచి ముందు ఫస్ట్ షాక్ లోంచి బయటకు వచ్చేసి ఎంత తొందరగా బయటకు వస్తాం అనే దానిపైన నీ పరిణామం ఆధారపడింది. కొంతమంది 2 రోజుల్లో బయటపడతారు, కొంతమంది జీవితంలో బయటపడరు. మాకు తెలిసిన ఇంకొక రిలేటివ్, ఇప్పుడు ఒక రిలేటివ్ ఏమో వేళ్ళు కట్ చేసినా కూడా పక్క ఊరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ 1 నెల రోజుల్లో డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇంకో రిలేటివ్ ఉన్నాడు, ఆయన ఏమైంది తెలుసా, ఒక స్పీడ్ బ్రేకర్ మీద స్కూటర్ మీద వెళ్తూ పడిపోయాడు. స్లో డ్రైవర్ ఆయన, పడిపోయాడు. 2 ఏళ్ళు కోమాలో ఉండి లేచాడు. సో ఒక్కొక్కళ్ళ అంటే హౌ డు యూ టేక్ యువర్ లైఫ్, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సంకల్పం అనేది చాలా మనకు ఎక్కువ మన జీవితాన్ని ప్రభావితం చేసేది మన యొక్క ఆత్మస్థైర్యం. ఈ ఆత్మస్థైర్యం, ధైర్యంగా ఉన్న ప్రతిసారి, కష్టం వచ్చిన ప్రతిసారి ఈ కష్టం నాది కాదు, ఈ కష్టం తెచ్చిన వ్యక్తి నాది కాదు, ఈ కష్టం నాకు సంబంధించినది కాదు అనుకున్న ప్రతిసారి మనం ఆనందంగా ఉంటాం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, ఎందుకంటే మళ్ళీ వెంటనే కష్టం వస్తుంది, అప్పుడు నువ్వు కుంగిపోవాలి. కాబట్టి పొంగిపోకు, వీలైనంత వరకు కంట్రోల్ చేసుకో. ఇంతే. ఇలా స్టేబుల్ గా నీ లైఫ్ ను కనుక ఉంచుకోగలిగితే, కష్ట సుఖాలకు అతీతంగా నువ్వు న్యూట్రల్ గా ఉండగలిగితే పరిణతి తొందరగా వస్తుంది. అంటే వచ్చింది తప్పదు, కర్మఫలం అనుభవించాలి తప్పదు. అంటే సంకల్పంతో గట్టిగా ఉంటాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హిమాలయాలు ఎక్కడానికి వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఒక రోజు చలి ఉంటుందని నాకు తెలుసు, మధ్యలో వర్షం పడుతుంది అని నాకు తెలుసు, మధ్యలో ఒక్కొక్కసారి కూరుకుపోతామని చెప్పి నాకు తెలుసు, తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి జారి కింద పడతాము అని నాకు తెలుసు. అవునా? ఇవన్నీ కూడా నాకు తెలిసే పర్వతం ఎక్కడానికి సిద్ధమయ్యాను. అదే విధంగా జీవితంలో కూడా కష్టాలు వస్తాయని తెలుసు, ఇవన్నీ వస్తాయని తెలుసు. వాటికి తగ్గ అరేంజ్మెంట్స్ చేసుకుని నేను వెళ్తాను. వర్షం పడుతుంది అంటే గొడుగు పెట్టుకొని వెళ్తాను. ఏ విధంగానైతే హిమాలయాలు ఎక్కడానికి నేను వర్షం పడితే గొడుగు, రెయిన్ కోటు, జారకుండా కర్రలు ఇవన్నీ పట్టుకొని ఎలా అయితే ఉంటానో, జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు గుండె ధైర్యాన్ని అలా పెట్టుకుంటాను. ఏది జరిగితే ఎలా ఉండాలి కొంత ప్లానింగ్ చేసుకొని ఉంటాము. ఒక్కొక్కసారి అన్నోన్ పరిస్థితులు వస్తాయి, ఒక పెద్ద మంచు తుఫాన్ వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తాం? తగ్గి ఉంటాం. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. సో దట్ ఈస్ వాట్ మన జీవితంలో కూడా అదే. దాన్ని కష్టంగా భావించద్దు, దట్ ఇస్ అన్ అడ్వెంచర్. జీవితం అనేది ఏంటి తెలుసా? ఇట్స్ ఎ ల్యాబొరేటరీ. యూ హ్యావ్ టు ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఈ జీవితం అనేది ఏంటి తెలుసా? ఒక ల్యాబొరేటరీని ఏమంటారు తెలుగు లోపల? అందరికి ల్యాబొరేటరీ అంటే తెలుసు కదా, ప్రయోగశాల. జీవితం అంతా ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, బాధగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఏదైతే మనము బాధగా కావాలి అనుకుంటామో బాధ ప్రకృతి అంతా గుర్తిస్తుంది. నేను బాధపడుతూ నా జీవితం ఇంతే అన్నాను అనుకో, ప్రకృతి శక్తులన్నీ కూడా వాటిని వింటాయి. వినేమైతుందంటే వీటికి బాధలు అంటే ఇష్టము అని చెప్పి బాధలే ఇస్తాయి మనకు. అలా కాకుండా నేను ఆనంద స్వరూపుడని, నాకు చాలా బాగుంది, ఈ అడ్వెంచర్ బాగుంది, ఆ అడ్వెంచర్ బాగుంది అంటే అలాంటివే నీకు ఇస్తుంది. ప్రకృతి గుర్తించేదల్లా కూడా నీ ఫీలింగ్స్ ని గుర్తిస్తుంది. నేను ఎప్పుడు చెడుగా ఆలోచిస్తే నాకు చెడే జరుగుతుంది, మంచిగా ఆలోచించే వాడికి మంచి జరుగుతుంది. మాకు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అని ఒక బుక్ ఉండేది. ఆ బుక్ లో వాడిని ఏమంటారు, నేను మర్చిపోయాను, నాకు ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అనేవాడికి గ్యారంటీకి యాక్సిడెంట్ అవుతుంది. ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ లో వాడు ఇచ్చాడు ఈ సైకాలజీ. మాకు ఎంబీఏ లోపల ఇది ఒక సబ్జెక్టు. అందులోపల వాడు చెప్పాడు, ఎవరైతే నాకు జరుగుతుంది, నాకు దెబ్బ తగిలి తీరుతుంది వాడికి. కాబట్టి మనం కూడా జీవితంలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. నాకు ఆనంద స్వరూపుడు, వాడికి ఆనందమే వస్తుంది. నా బతికింతే, నా జీవితం ఇంతే, నా రాతింతే, నా కర్మ ఇంతే, నా ఇదంతే అన్న వాడికి ప్రకృతి అంతా కూడా గుర్తిస్తుంది. మనకి ఏది కావాలో అదే ఇస్తుంది ప్రకృతి. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ద సీక్రెట్ అని చెప్పి మేము అందరినీ చదవమన్నప్పుడు ఏమన్నాను, ప్రకృతి శక్తులన్నీ కూడా కూడబలుపుకొని మనకి ఏవి కావాలో అవి ఇస్తాయి. సో మనం బాధ కావాలంటే బాధిస్తాయి, సంతోషం కావాలంటే సంతోషం ఇస్తాయి. సో దానికి తగ్గటువంటి హృదయాన్ని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మేము కొన్నాళ్ళు స్టీల్ ప్లాంట్ లో పనిచేయాల్సి వచ్చింది. నేను ఒక్కొక్కసారి చాలా టఫ్ పని వచ్చేది, వచ్చినప్పుడు మూడ్ ఆఫ్ అయ్యేది. వస్తే మా వర్కర్ ఒకటి చెప్పాడు అనమాట, ఎందుకు భయపడేది ఏముంది, 8 గంటలు చేస్తారు, తర్వాత వేరే వారికి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు, బాధపడేది ఏముంది, ఉన్నంతసేపు ఎలాగో కష్టపడాలి. ఇక్కడ కష్టపడతారు, ఇంకో చోట కష్టపడతారు. ఇక్కడ కష్టపడితే కనీసం వెయిట్ తగ్గుతుంది. పాజిటివ్ గా తీసుకున్నాం. అది ఒక చిన్న పిల్ల వచ్చి అమ్మా డాడీ నన్ను ప్రెట్టి అన్నాడు అని చెప్పేసి అనగానే తండ్రి నేనేమన్నా చెప్పు అని అంటే, నువ్వు నన్ను ప్రెట్టి అన్నాయింగ్ అన్నావు అంటే, నన్ను బాగా ఇరిటేటింగ్ పర్సనాలిటీ అన్నావు, ప్రెట్టి అన్నాయింగ్ అని అంటే ప్రెట్టి అనే చెప్తుంది. అది ఎనాయింగ్ అనేది చెప్పడం లేదు. ప్రెట్టి అనాయింగ్ అని చెప్పి అంటే లేదు, ప్రెట్టి అనే చెప్తుంది. అది
మరి ఎందుకు మొత్తం ఎందుకు చెప్పట్లేదంటే నేను పాజిటివ్సే తీసుకుంటా డాడీ, నెగిటివ్స్ తీసుకోనని చెప్పి వాళ్ళ రివర్స్ చెప్తుంది వాళ్ళ డాడీకి. సో నేనేమంటానంటే ప్రతి దాంట్లో పాజిటివ్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇది జీవితము, దేవుడు ఇచ్చినటువంటి జీవితం. దీన్ని మనకు నాశనం చేసుకోకుండా దేవుణ్ణే వెతుక్కుంటూ వెళ్ళి దేవుళ్ళో కలిసిపోవాలి. నిరంతరము ఆనంద స్వరూపమే ఉండాలి. ఈ గాఢ నిద్రలో లేచిన తర్వాత ఎంతైతే ఆనందం ఉందో అటువంటి ఆనందం కొన్ని కోట్ల రెట్లతో మల్టిప్లై చేయండి, అంత ఆనందం వస్తుంది మనకు. ఆనందం వద్దా మనకు? చిన్న చిన్న ఆనందాల కోసం వెతుక్కుంటున్నాం మనం. పెద్ద ఆనందాలు వద్దా? జనాలను నీళ్ళకి పిలిచి, వ్రతాలు చేసి, నోములు చేసి, డాన్సులు నిద్ర చేసి. అంటే తమో గుణం కదా? నిద్ర అంటే తమో గుణమా? నిద్ర పోతే తమో గుణం కదా? అది తమో ఎరుకతో గుణం కదా? తెలుసుకోవాలి అని కదా అనేది. అది ఎరుకతో నిద్ర రోజంతా తెలుసుకోవాలి పోకుండా, అని కదా నిద్ర రోజంతా పోకుండా. నిద్ర అనేటటువంటిది తమో గుణమే, కానీ తమో గుణం కావాలి మనకు. కొంత తమో గుణము, కొంత రాజస గుణము, కొంత సాత్విక గుణము కావాలి. నెక్స్ట్ ఇంకెవరేదో అంటున్నారు, చెప్పండి. నిద్రలో పొందే ఆనందాన్ని ఎరుకతో సాత్వికం తెలుసుకోవాలి అనేది కదా, ఎప్పుడున్నారు? దాంతో పోలుస్తున్నారు. ఆ ఆనందాన్ని మనం సాధన ద్వారా పొందాలి. అయితే సో కాబట్టి ఏంటంటే ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి మనం. ఎలాగా? ప్రతి దాంట్లో ఆనందం దొరికింది అనుకోండి. ఇప్పుడు నేను అడ్వెంచర్ కి వెళ్తున్నప్పుడు సుఖంగా జరిగిపోవాలని ఎలా అనుకుంటాను? సో జీవితం అనేది ఒక అడ్వెంచర్. ఈ జీవితం లోపల అన్ని కష్టాలు రాకుండా ఎట్లా ఉంటాయి? ఇంపాసిబుల్. కాబట్టి జీవితంలో కష్టం వస్తుంది అనుకుంటూ ఎదగాలి. ఎదుగుతూ ఎదుగుతూ మనం ఎవరం అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు ఆ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను కూడా హిమాలయాల్లోకి వెళ్ళి ఆ కష్టాలు పడ్డ తర్వాతనే అతను రియలైజ్ అవుతాడు, తను ఎవరు అనేది రియలైజ్ అవుతాడు. అందరు చూసారు కదా ఆ సినిమా. సో కాబట్టి అలాగా మనని మనం గుర్తించుకోవాలి, మనని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫేస్ ద అడ్వెంచర్. లైఫ్ అనేది ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ని మనం అడ్వెంచరస్ గా తీసుకుని వెళ్ళినంత వరకు మనకు ఆనందం వస్తుంది. నా జీవితం ఇంతే, నా రాత ఇంతే, నా అనుకున్నంత వరకు చెడే వస్తుంది. నాకేమన్నా జరుగుతుందేమో, నాకేమన్నా జరుగుతుందంటే అందరికంటే ఫస్ట్ మనకే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకేం చెప్తున్నారంటే లేదు, ఎప్పుడూ ఆనందంగా ఉండు. అందుకే ఇవాళ రెండు లైన్స్ చెప్పుకున్నాం మనం. మొదటి లైన్ నువ్వు ఆనంద స్వరూపుడవి, శాశ్వతుడవి, ఆత్మస్వరూపుడవి. రెండవ లైన్ ఏమని తెలుసుకున్నాం అంటే బాధ పెట్టేది ఏది మనది కాదు, మనం బాధపడ్డము అంటే అది మనది కాదు. వాడు మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే. ఇప్పుడు ఒక ఫ్యాన్ తెచ్చుకున్నా నేను, ఆ ఫ్యాన్ నన్ను సుఖపెడుతుంది కాబట్టి ఫ్యాన్ నాది అనుకుందాం ఉదాహరణకి. అదే ఆ ఫ్యాన్ నన్ను సౌండ్ చేసి బాధ పెడుతుంది అనుకో, అది నాది కాదు. ఉదాహరణ చెప్తున్నా, ఫ్యాన్ గురించి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కారు తెచ్చుకున్నాను, సుఖంగా ఉందామని కారు తెచ్చుకున్నాను. ఆ కారు మాటకి రిపేర్లు వచ్చి బాధ పెట్టింది అనుకో. సో ఒకే సుఖం ఇచ్చిన వస్తువు కష్టం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకే సుఖం ఇచ్చినటువంటి వస్తువు కష్టం ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే జీవితంలో కష్టం సుఖం అనేటటువంటివి మామూలుగా తీసుకుంటూ మనము సంతోషంగా వెళ్ళాలి. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, జరిగి తీరుతుంది. పరిణతి వచ్చిన వ్యక్తికి ప్రారంధం ఏం చెయ్యదు, గుర్తుంచుకోండి. ప్రారంధం అలా వెళ్ళిపోతూ ఉంటుంది పక్క నుంచి, ఇతను పరిణతి వచ్చిన వ్యక్తి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. రేపు మళ్ళొకసారి చెప్తున్నా, రేపు 7 రేపు 7 గంటలకు మళ్ళీ కలుస్తాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఏడు గంటలకేనా సార్? ఏంటమ్మా? రేపు సాయంత్రం 7 గంటలకా? రేపు ఒక్క రోజు మాత్రమే 7 to 7:45, మాక్సిమం 7:45, 7:30, 7:35 కల్లా అయిపోతుంది నాది. 5-10 minutes మనం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాము. చాలా సులభం, మనకు భజగోవిందం ఏం కష్టం లేదు. నేను చెప్పే లోపల మీరే జవాబులు చెప్తుంటారు. అందులో మీ అందరి ఫేవరెట్ కదా, సో నాకు ఆపాలని లేదు. మళ్ళీ రేపు స్కిప్ చేయొచ్చు, కానీ ఇంకా రేపు స్కిప్ చేయాలని లేదు నాకు. సో 7 to 7:45 రేపు అది, ఎందుకంటే మీ అందరి ఫేవరెట్ కూడా. చాలా సులభం. ఇప్పుడు ఇందులో పెట్టినట్టుగా కష్టపెట్టాను కదా మిమ్మల్ని. సో చాలా సులభంగా ఎంజాయ్ చేస్తున్నారు మీరంతా. అది ఎందుకు నేను ఇంకా దాన్ని వదలబడి, సరే రేపు ఒక్కరోజు మాత్రం టైం చేంజ్, రేపు ఒక్కరోజు కాస్త అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ ఎల్లుండి నుంచి మామూలు టైంకి చెప్పుకుందాం. అయిపోయిందా? ఓకే. ఇంకేం ప్రశ్నలు లేకపోతే 10 సెకండ్లలో ముగించుకుందాం. అందరూ కూడా ఏదైతే ఆనందాన్ని మన అసలు స్వరూపంగా గుర్తించామో, ఏదైతే బాధను బయట స్వరూపంగా గుర్తించామో, మన స్వరూపానికి దగ్గర అయినట్లయితే బయట స్వరూపానికి దూరం అవుతాము. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి ఎంత కష్టం వచ్చినా ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. మీరు నిజంగా శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే బాధపడరు, ఎంత కష్టం వచ్చినా బాధపడరు, సంతోషంగా ఉంటారు. ఈ ఒక్క సత్యాన్ని గుర్తుంచుకుని
సత్యమే జీవితము. సత్యం ఒక్కటే, ఈ ప్రపంచంలో సత్యం ఒక్కటే. అదేంటంటే ఆనందము. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆనందం తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనటువంటిది ఏదీ లేదు. ఈ రోజు కూడా మళ్ళీ మనం తెలుసుకున్నాం. మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మళ్ళీ మనం ఆనందమైన పరిస్థితిలోకే రావాలి అనుకుంటాము. కాబట్టి ఆ ఆనందాన్ని వెతుకుతూ అనవసరమైన పనులన్నీ చేస్తున్నాము. నిజమైన ఆనందం ఎక్కడుందో దాని గురించి మన అన్వేషణ జరపాలి. దానికి మన ఆలోచన ముఖ్యము. అనవసరమైన ఆలోచనలను తగ్గించుకుంటూ మంచి ఆలోచనల ద్వారా ప్రకృతి శక్తులకు బ్రాకెట్ లోపల అనే భగవంతుడికి మనము దగ్గర అవుతామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాము. కష్టమైన ప్రవచనం అయిపోయింది. మళ్ళీ వచ్చే వారము ఇదే శ్లోకము రెండవ భాగం కూడా తెలుసుకుందాము. తర్వాత వారానికి వీలైతే ఒక శ్లోకం మీకు అర్థమయ్యే దాన్ని బట్టి వారానికి ఒక శ్లోకం తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. కనీసం 10-15 వారాలు పట్టే అవకాశం ఉంది. 2 వారాలే అయింది. చూద్దాం. మీరు మధ్యలో క్యాచప్ ఫాస్ట్ గా చేస్తే ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైనా బోర్ కొట్టి సార్ ఇక లాభం లేదు సార్ ఫాస్ట్ గా తీసుకెళ్ళండి అంటే అప్పుడు ఫాస్ట్ గా తీసుకెళ్తాం. మీరు బండిని ఎంత స్పీడ్ తీయమంటే అంత స్పీడ్, నేను 20 నుంచి 200 కిలోమీటర్ స్పీడ్ ఎంత కావాలంటే అంత స్పీడ్ లో తీసుకెళ్తాను. సరేనా? అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా ఆనందం కలుగుతాగా, ఆనంద స్వరూపులు అని చెప్పి తెలుసుకుందరుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఒక్క మాట చెప్పండి. మీరు ఆర్ఎస్ఎస్ లో వక్తనా? మీరు మీ క్యాడర్? నన్ను సంపర్క ప్రముఖ అంటారు నన్ను. అది కాక నేను స్పీచెస్ అవి కూడా ఇస్తూ ఉంటాను. జై శ్రీకృష్ణ. నేను నిన్న వెళ్ళిన 2 చోట్ల కూడా వక్తగా వెళ్ళాను. కరెక్ట్. జై శ్రీకృష్ణ. బ్రాంచెస్ ఉంటాయా సార్ అవి హైదరాబాద్ లో? 100 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒక్క మా భాగం లోపలనే 110 బ్రాంచెస్ 110 శాఖలు ఎన్నో నడుస్తున్నాయి. ఇప్పుడు మా పిల్లల్ని ఈవినింగ్ తీసుకెళ్తున్నాను కదా, అక్కడ ఒక్క చోటే సుమారుగా 300-400 మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. గల్లీకి 2-3 ఉంటాయి. మీకు చాలా ఉంటాయి. మీరు అన్ని ఊర్లలో ఉంటాయి. ఇండియాలో 135,000 విలేజెస్ లో స్ప్రెడ్ అయ్యింది. 1,30,40,00,000 మంది వాలంటీర్లు ఆల్రెడీ ఇందులో ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద సేవా భారతి ఒక్క ఆర్ఎస్ఎస్ లోనే ఉన్నది. ఆర్ఎస్ఎస్ లో కొన్ని 100 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో సేవా భారతి అనేటటువంటిది అదొక బ్రాంచ్ అన్నమాట. వాళ్ళవి ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎనీవే అది మన స్పీచెస్ ది కాదు. ఎప్పుడైనా మీకు రావాలన్నా తప్పకుండా వెళ్ళండి. క్రమశిక్షణ గానీ, వాళ్ళ దగ్గర గ్రంథాలు గానీ, పుస్తకాలు గానీ, హిందూ ధర్మం గానీ, ఐఎమ్ షూర్ లైక్ యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళు వాళ్ళ గ్రంథాలు కొనుక్కుంటే వాళ్ళ దీనికి మీకు ఇది వస్తుంది. చాలా చీప్ గా ఉంటాయి. 50 రూపాయలు 100 రూపాయల రేంజ్ లోపల హిందూ ధర్మం మొత్తము కూడా మీరు ఎన్నో అటువంటి గ్రంథాలు వాళ్ళ ఇవి కూడా ఉంటాయి. అండ్ ఒకటి ఏంటంటే ఎవరినో కొట్టమనో తన్నమనో ఎవరు చెప్పరు. ఎందుకంటే మనకి ఎన్నో అపోహలు క్రియేట్ చేస్తూ ఉంటారు జనం. అట్లా ఎక్కడ ఉండదు. ఏమైనా గట్టిగా చెప్తే నేనే చెప్తా కానీ ఇంకెవరు గట్టిగా చెప్పరు. జై శ్రీకృష్ణ. ఓకే, రేపు మాట్లాడుకుందాం. రేపు ఆర్ఎస్ఎస్ లో చేరాలంటే సభ్యత్వం ఉండాలా? ఏం అవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళిపోయి మీ శాఖకి వెళ్ళిపోయి నేను వస్తా ఇవాళ నుంచి అంటే చాలు. అంతే. ప్రతి హిందువు అందులో మెంబరే. ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. క్రమశిక్షణ అంతే. జీవితంలో క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్, పిల్లల లోపల దేశభక్తి, తర్వాత జీవితంలో చెడు అలవాట్లు లేకుండా ఎట్లా ఉండాలి. 5 చెడు అలవాట్లు ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు అనమాట. 5 చెడు అలవాట్లను ఎట్లా పోగొట్టుకోవాలి. సాల్ట్, షుగరు, స్మోకింగ్, స్పిరిట్, స్ట్రెస్. ఈ 5ంటిని తగ్గించేది ఈ ఆర్ఎస్ఎస్. ఎనీవే మీకు ఆర్ఎస్ఎస్ పైన కొన్ని 100 క్లాసెస్ తీసుకుంటా గానీ అది ప్రస్తుతానికి మనకు సంబంధం లేనటువంటిది. సాల్ట్, షుగర్ అసలు తీసుకోకుండా ఉండాలా సార్? తగ్గించాలి. ఏదైనా తగ్గించాలి. జై శ్రీకృష్ణ. జాగ్రత్త. అందరు జాగ్రత్తగా ఉంటారు. మంచిగా హ్యాపీ ఆల్ ద టైమ్. నిన్న మీరు ఎక్కడ ఇచ్చారు సార్ ఉపన్యాసం? నేను నిన్న ఐటీ మిలన్ అని చెప్పేసి మా ఆర్ఎస్ఎస్ లో ఐటీ బ్రాంచ్ ఉంటుంది ఒకటి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ది. వాళ్ళది పొద్దున్న చెప్పాను. మొదటి భాగం అక్కడ చెప్పాను. సాయంత్రము అయోధ్య శాఖ అని చెప్పేసి అక్కడ ఒక 70 మంది దాకా వచ్చారనమాట. 70-80 మంది అక్కడ చెప్పాను. తర్వాత మూడవదేమో మా సొంత శాఖ, అక్కడ 70 మంది వచ్చారు సుమారుగా. అక్కడ నేను మాట్లాడలేదు. ఇంకొక ఆయనని వక్తగా పిలిచాం. మా శాఖ కాబట్టి వేరే వారిని వక్తగా పిలిచాం అనమాట. నేను 2 చోట్ల వక్తగా వెళ్ళాను. బాగుంది సార్. మళ్ళీ చెప్పరా సార్? స్పీచ్ విన్నాను, 2 భాగాలు విన్నాను.
చాలా బాగుంది. షూర్. ఏదో అన్నారు, ఏదో మళ్ళీ చెప్పమన్నారు, ఏదండి? సారీ నాకు అర్థం కాలే. 5 విషయాలు మళ్ళీ చెప్పారా అంటున్నా. సాల్ట్, షుగర్, స్మోకింగ్, స్పిరిట్, స్ట్రెస్. ఈ ఫస్ట్ 4 నేనోళ్ళు 5వ భాగాలు వాడు చేసుకుంటారు. సో వీటిని పంచమహాపాతకాలు అంటారు. పంచమహాపాతకాలు ఇవి 5. ఇంకా వేరే వాడు ఏవి చెప్పినా నమ్మకండి, ఈ 5 పంచమహాపాతకాలు ప్రపంచంలో. సరేనా? ఆపేసుకుందామా ఇవాళ? అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, అదొకటే గుర్తుంచుకోండి. ఇదే మన జీవిత లక్ష్యం. ఆనందంగా ఉండడమే జీవితంలో మనకు ముఖ్యం. జై శ్రీరామ్. రేపు మళ్ళీ కలుద్దాం. 7 గంటలకు.